ఏం జరగబోతుందో, అంటే ప్రపంచ గతి ఎలా ముగిసిపోబోతుందో ముందే చరిత్రలో నిగూఢముగా రాసి పెట్టిన దేవుడు మన దైవుడు, బైబిల్ దేవుడు. గుర్తుపెట్టుకోండి. ఎంతమందికి సర్ ఐజక్ న్యూటన్ తెలుసు చెప్పండి? ఎంతమందికి చదువుకున్న వాళ్ళకి సర్ ఐజక్ న్యూటన్ ఎంతమందికి అయితే తెలుసు? మీ అందరూ జాగ్రత్తగా రాసి పెట్టుకునేది అబద్ధమైతే ఇది తప్పు అని నన్ను నిలదీసి అడగండి. సర్ ఐజక్ న్యూటన్ ప్రపంచం ఎలా అంతరించబోతుందో చదవాలనుకున్నాడు. ఐజక్ న్యూటన్, ఐజక్ అంటే ఇస్సాకు అని పేరు పెట్టుకున్న ఈ భక్తుడు బైబిల్ ఎలుగులో నుంచి ప్రపంచం ఎలా అంతమవబోతుందో చూడాలనుకున్నాడు. మీరు కావాలంటే చూడండి, టీవీ 9లో 30 Minutes అని, ఎన్టీవీలో మర్మమని, కొన్ని మెయిన్ లైన్ ఛానల్స్లో రహస్యమని ప్రోగ్రాలు పెట్టి, ఈ రోజుకి యూట్యూబ్ ఛానల్లో ప్రపంచం అంతమని పెద్ద పెద్ద టైటిల్స్ పెట్టి ప్రపంచం ఎలా అంతమవబోతుందో దాన్ని గుట్టు విప్పిన శాస్త్రవేత్త, సైంటిస్ట్ అని ఈ ఐజక్ న్యూటన్ యొక్క థియరీ తీసుకుంటారు. ఐజక్ న్యూటన్ ప్రపంచం ఎలా అంతమవబోతుందో చెప్పుకొచ్చాడు. ఎలా అంతమవబోతుంది తనకు తెలిసిన కొన్ని లెక్కలు వేసాడు. ఆ లెక్కలు నిజమో అబద్ధమో పక్కన పెడితే అది లెక్కల ప్రకారం ప్రపంచం ఎలా అంతమవబోతుందంటే బైబిల్ లెక్కల ప్రకారమే అంతమవబోతుందని ఐజక్ న్యూటన్ చెప్పాడు. ఐజక్ న్యూటన్ అంటే చిన్నోడా? ఈ ప్రపంచానికి గ్రావిటీ అనే సైన్స్ని పరిచయం చేసిన మేధావి ఆయన. ఐజక్ న్యూటన్ అంటే మామూలుడా? ఈ రోజుకి ఐజక్ న్యూటన్ పుట్టిన తర్వాత ఆయన చెప్పిన సిద్ధాంతాలను బట్టే విమానాల్లో ఎగురుతున్నాం, ర్యాకెట్లు వేసుకుని అంతరిక్షంలో వెళ్తున్నాం, ఈరోజు అంతరిక్షంలో నడుస్తున్నాం. ఈరోజు అంతరిక్షం ఎలా నడుస్తుందో చూడడానికి ఆయన చెప్పిన గురుత్వాకర్షణ శక్తి లా ఏదైతుందో ఆయన చెప్పిన దాన్ని బట్టే ఈరోజు ప్రపంచ వ్యవస్థ నడుస్తుందంటే మీరు నమ్మగలరా? ఈ రోజుకి ఆ సైంటిస్ట్ చెప్పిన దాని మీదే అనేకమైన సైన్స్ పురోగమృద్ధి ఆధారపడింది. అలా సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రపంచం ఎలా ముగిసిపోబోతుందంటే బైబిల్ చెప్పిన గుర్తుల ప్రకారమే ముగిసిపోబోతుంది. ఆయన ఎత్తుకున్న గుర్తుల్లో ఒక గుర్తు ఏంటో తెలుసా? ఇప్పుడు మనం చదివిన దానికి ప్రపంచ ముగింపుకి సంబంధం ఉందంట. అర్థం లేదని నాకు అర్థమైంది. మరలా ఈ ప్రపంచం ముగిసిపోవడానికి ఇక్కడ రాయబడిన సంగతులకి సంబంధం. అదేంటి? ఈ పస్కాకి ప్రపంచ భవిష్యత్తుకి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. ఎంతమంది ప్రసంగి గ్రంథం చదివారు నాకు తెలియదు, కానీ ప్రసంగి గ్రంథంలో ఉంటుంది మునుపు జరిగినదే మళ్ళా జరగబోతుంది. మరలంటే జరిగినదే మళ్ళీ జరగబోతుందంటే ఈ ప్రపంచం ఎలా అంతమవబోతుందో ఆల్రెడీ ప్రపంచానికి కొన్ని గుర్తులు జరిగించి దేవుడు తన పిల్లలకు చూపించాడట. ఈ గుర్తుల్ని బేస్ చేసుకుని న్యూటన్ ప్రపంచ భవిష్యత్తు చెప్పడం మొదలుపెట్టాడు. ఏం చెప్పాడు, వేటిని రాశాడు, వేటి గురించి మాట్లాడాడు, అలాంటి అనేకమైన విషయాలు అవన్నీ మనకు కదపదు. కానీ ఒక్క విషయాన్ని మాత్రం మనం కదుపుదాం. ఏమి రాశాడు, ఏ విషయాల గురించి చెప్పాడు? ఒక సంగతి జరుగుతుంది. ఏం జరుగుతుంది? 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. మోసే అహరోనులను ఐగుప్తి దేశంలో ఉండగా యెహోవాడు ఎలాగూ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఈ సంవత్సరమునకు మొదటి నెల. మళ్ళీ అడుగుతున్నాను, నెలలలో ఇది మీకు మొదటి నెల, నెలలలో ఇది మొదటి నెల. సంవత్సరానికి మొదటి నెల పేరేంటి చెప్పండి? ఎవడు చెప్పాడు? మన నెల కాదు, చెప్పండి. ఇశ్రాయేలు నెల. ఇశ్రాయేలుకి ఒక నెల ఉంది. మీరు జనవరిని తగిలించకండి. వాళ్ళకు ఒక నెల ఉంది, వాళ్ళకు ఒక 14వ తారీఖు ఉంది. వాళ్ళకంటూ నెలలు వేరు, కాలం వేరు. మన టైం లైన్ అనేది ఏదైతే ఉందో, మన టైం ట్రావెల్ అనేది మిడ్నైట్ నుంచి స్టార్ట్ అవుద్ది. మనకి రోజు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది? రాత్రి 12 తర్వాత రోజు స్టార్ట్ అవుద్ది. కానీ ఇశ్రాయేల్ క్యాలెండర్ అలా కాదు, వాళ్ళకి అస్తమయం నుంచి క్యాలెండర్ స్టార్ట్ అవుద్ది. అందుకే బైబిల్లో రోజుని ఇలా కొలుస్తారు, అస్తమయము ఉదయము. అస్తమయం ఉదయం అంటే వాళ్ళకి రోజు ఎలా స్టార్ట్ అవుద్ది? సాయంత్రం నుంచి మళ్ళీ పగలు వస్తే, అంటే ఒక పగలు రాత్రి కలిస్తే వాళ్ళకి ఒక రోజు. మనకి ఎలాగా మిడ్నైట్ తిరిగి మళ్ళీ మిడ్నైట్కి వస్తే ఒక రోజు మనకి. అంటే మన లెక్కలు వేరు, వాళ్ళ లెక్కలు వేరు. అందుకే రోజుల్లో ఈ కాలం మారింది కనుకే వాళ్ళ క్యాలెండర్ వేరుగా ఉంటుంది. వాళ్ళకి నీసాన మాసం అంటారు, ఆ మాసం అంటారు, ఏవేవో ఉంటాయి. మనకు అది కాదు. ఇప్పుడు నెల ఏదన్నది ఇదంతా మనకు లెక్క కాదు. కానీ మనకు కావలసిన ఒక గుర్తులు అయితే వదిలాడు. పస్కా చేయండి అన్నాడు. దీన్ని ఏమంటారంటే థియలాజికల్గా బైబిల్ మూల భాషలో దాన్ని ఏమంటారంటే పాస్ అవర్ అంటారు. దాన్ని
పాస్ అవర్ అంటే పసక అనకండి. పాస్ అవర్ అంటే దానికి ఒక అర్థం ఉంది, దాటిపోవుట అని. ఎవరు దాటిపోవుట? తప్పిపోయిన ఐగుప్తి మీదకి, తప్పిపోయిన ఇశ్రాయేలు మీదకి మరణదూత వచ్చిందట. ఆ మరణదూత వెనకాల దేవుడు ఉన్నాడట. వారిని ఏమీ చేయకుండా దాటిపోయే ఆ గడియనే పాస్ అవర్ అంటారు. అంటే తీర్పు జరిగే గడి. అంటే పస్కాని ఎందుకు చేయమన్నాడు? కొంచెం నేపథ్యం తెలియాలి. పస్కాని ఎలాంటి సమయంలో చేయమన్నాడు? మరణదూత సంచరిస్తున్న సమయంలో చేయమన్నదే చెప్పండి పస్కా. వాళ్ళు చేసిన బైబిల్లో పండగలకి ఒక పరమార్థాలు ఉన్నాయి. బైబిల్లో ఇశ్రాయేలు చేయమన్న పండగలకి భవిష్యత్తు యొక్క అడుగులకి ఒక లింక్ ఉంది. వాటిని డీకోడ్ చేస్తే కానీ ప్రపంచం ఎలా నడుస్తుందో మనకు తెలియదు. చాలామందికి బైబిల్ ఎలుగులో నుంచి ప్రపంచాన్ని చూస్తే వాళ్ళు అంచనా వేయగలుగుతారండి, త్వరలోనే ప్రపంచం ముగిసిపోబోతుంది. మనకు అర్థమవుతుంటుంది. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? బయటోళ్ళకి ఈ ప్రపంచ ముగింపు తెలుసో లేదో కానీ చిన్నమందా నువ్వు భయపడకు, ఏం జరగబోతుందో దాని గుర్తులు నీకు చెబుతా అన్నాడు. దేని గుర్తులు? ప్రపంచం ఎలా ముగిసిపోబోతుందో చిన్నమంద అంటే ఎవరు? సంగమా, నీకు తెలుస్తుంది. ప్రపంచానికి తెలియకపోయినా ప్రపంచం ఏమనుకుంటుందంటే, రాత్రి ఒక వీడియో చూసిన, ప్రపంచం ఏమనుకుంటుందంటే ఆస్ట్రాయిడ్ మన మీదకి వచ్చేస్తుంది అన్నారంట. ఆస్ట్రాయిడ్ తెలుసు కదా, ఈ స్పేస్లో రాళ్ళు తిరుగుతాయి. రాళ్ళు అంటే ఈ ఖగోళంలో ఆ రాళ్ళు తిరిగితే ఒక పెద్ద రాయి అలా మన మీదకి వస్తుంది, అలా ముగిసిపోతామని ఒకడు. మరికొంతమంది ఏమన్నాడంటే చంద్రుడు ఎర్రగా అయిపోయాడు, త్వరలోనే చంద్రుడు అదృశ్యుడైపోతాడు. తర్వాత మనకు చంద్రబింబం లేకపోయేసరికి చంద్రుడి వల్లే కదండి సముద్రాలు ఆటుపోట్లు జరుగుతున్నాయి. ఇక చంద్రుడు ఎప్పుడైతే మనకు లేడో, వెన్నెలు లేకపోయేసరికి ఆటుపోట్లు జరగు, ఇక సముద్రం మీదకి వచ్చి అంతరించిపోతాను. ఇదొక థియరీ. అందుకే మధ్యకాలంలో ఏమన్నారంటే ఒక బాబా గారు, ఇక త్వరలోనే అంతరించిపోతుంది. ఈ అంతరించిపోతుందని దానికి గుర్తు ఏంటంటే, ఎవరు ఆ బాబా అని అడగండి, మీ టీవీ నైన్ అడిగితే చెప్తారు. నేను చెప్పే కథ కాదు. ఆ బాబా గారిని టీవీ నైన్లో చెప్పారు. పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, చచ్చిపోలేండి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే, ఇదిగో భక్తులారా అన్నాడు. అన్నారు వాళ్ళందరూ. ఇదిగో సాయంత్రం మీకు కనబడతాను ఎక్కడా అని అడిగారు. ఎక్కడ? చంద్రుల్లో కనబడతాను చూడండి అనగానే భక్తులందరూ బయటకు వచ్చారు. అలా చూస్తున్నారు, ఇంకా రాడు. ఆ రోజు మబ్బేసింది. టీవీలో జరిగింది చూడడానికి కావాలంటే ఆ రోజు మబ్బు వచ్చింది. ఇంకా రాడు. గురూజీ మీరు ఇంకా కనబడలేదేంటి అని అడిగారు. కనబడదాం అనుకున్నాను కానీ మబ్బు వస్తుందని. అంటే నా చంద్రుల్లోనే కనబడే ఈ బాబా గారికి మబ్బులు తప్పించలేడు, ఈ గొర్రెలు ఎవరో అడగలేదు. బాబా గారు అన్నారట, ఏమనంటే మబ్బు వచ్చింది, రేపు కనబడతా అన్నాడట. రేపు అందరూ వీధిలోకి వచ్చేస్తారు. ట్రైన్లో నేను ఆ రోజు ప్రాక్టికల్గా చూశాను. ట్రైన్లో చూసేస్తున్నారు, బస్సుల్లో చూసేస్తున్నారు. 7:30 అయిపోయింది, వెన్నెల ఎక్కడుంది చూసేస్తున్నారు. అందరూ చూస్తున్నారు, రోడ్ల మీద ఆగిపోయి చూస్తున్నారు. ఇలా చూస్తున్నారు. టీవీ నైన్ కూడా ఆ రోజు చాలామంది ఇంటర్వ్యూలు చేస్తూ లైవ్ ఇస్తుంది, అందరికీ చూపిస్తుంది. కనబడతాడు అంటే కొంతమంది అన్నారు కనబడుతున్నాడు అన్నారు. అప్పుడు అన్నారు కొంతమంది కనబడదు, చెట్టు కింద కూర్చున్నాడు చంద్రులు, అదిగో కూర్చున్నా. ఆయన బాబా గారిదే సున్ని అది అన్నారంట. చంద్రుల్లో కనబడుతున్నారు, సున్ని కనబడుతుంది అన్నారు. బాబా కనబడుతుంది, అదిగో అది బాబా గారి తలే అన్నారు. అందరూ చూశారు. 2 రోజులు పోయి కొంతమంది బ్యాచ్ బయటకు వచ్చారు. మాకు కనబడుతున్నాడు మా దేవుడు అన్నారు. మీ దేవుడు ఎవరు అంటే, మా దేవుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ 2 వార్తలు టీవీ నైన్లో ఉన్నాయి చూడండి కావాలంటే. ప్రపంచం అంతం ఏమనుకుంటున్నారంటే, ఒకటి ఆస్ట్రాయ్ అన్నాడు, మరికొంతమంది ఏమన్నారు తెలుసా? ఇదిగో చంద్రుల్లో ఎరుపు ఎక్కడం అన్నారు. కొంతమంది ఏమన్నారంటే సూర్యుడు సైజు తగ్గిపోతుందన్నారు. లేదు, సూర్యుడి మీద తుఫాన్లు పెరిగిపోయినారు. లేదు, అక్కడ మంచు పర్వతాలు కరిగిపోయినారు. ఇదంతా కాదండి, ఇది జాగ్రఫికల్గా మాట్లాడుకునే స్టోరీ. కానీ ప్రపంచ అడుగులు ఎలా నడుస్తున్నాయో దీన్ని పుట్టించినోడు చెప్పాడు. ప్రపంచం అంతం ఎలా ముగిసిపోబోతుందో చరిత్రలో ఇన్వాల్వ్ అయిన వాడు, చరిత్రకి మూలమైన వాడు, ఆయన పేరు సృష్టికర్త. ఆయనకు బైబిల్లో పిలువబడిన పేరు సైన్యముల అధిపతి యెహోవా అనే నామకరణం. ఆయన సెలవిచ్చాడు.
ఏం జరగబోతుందో రాశాడు. ఏం రాశాడు? ప్రపంచం ఏం జరగబోతుందో, ముందేం జరిగిందో మళ్ళీ అదే జరగబోతుంది. అంటే ముందేం జరిగింది? పాస్ అవర్ జరిగింది. ముందు పాస్ అవర్ జరిగితే ఏం జరిగింది? పస్కా జరిగింది. అంటే మళ్ళీ పస్కా జరుగుద్దా? అది నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అదే జరగబోతుంది. చూద్దామా? నేపథ్యం చూద్దాం. త్వరగానే ముగిస్తాను, మీరేం కంగారు అయిపోకండి. 11 గంటలకు వచ్చాడని నీ మీద ఒట్టే చెప్తున్నాను, త్వరగానే ముగిస్తాను. చాలామంది లాజిక్ కడతారు, వట్టేయచ్చా, క్రైస్తవులు వట్టేయచ్చా అని. మాట మీద నిలబడితే వేయచ్చు. త్వరగానే ముగిస్తాను. త్వరగా, అది ఎంత త్వరగా అనేది టైం చెప్పను, త్వరగా ముగిస్తాను. ఇది ఒట్టు. చూద్దాం ఏం చెప్తున్నాడు. కొంచెం నేపథ్యం చెప్తాను వినండి. ఈ ప్రపంచంలో మొట్టమొదటి పుట్టిన కుటుంబం ఎవరండి? ఆదాము ద్వారా దేవుడు కళలు పండించాలనుకున్నాడు. కళలుగానే మిగిలిపోయాయి. చెయ్యమన్న పని చేయకుండా చెయ్యకూడని పని చేశాడు. దేవుని మాట వినాల్సిన వాడు భార్య మాట విన్నాడు. ఫలభరితమైన జీవితంలో బతకాల్సిన వాడు గడ్డి పండే పంట అంటే గడ్డి పంట తినే బతుకులోకి వచ్చేసాడు. చెమట పట్టణ జీవితంలో నుంచి చెమట పట్టే జీవితంలోకి వచ్చేసాడు. చావే లేని జీవితంలో నుంచి చావుకు లోనయ్యే జీవితానికి వచ్చేసాడు. పంట కోసం ఏడ్చాడు, ఆకలి కోసం ఏడ్చాడు, రెక్కల కష్టం కోసం ఏడ్చాడు, కుటుంబాన్ని పోషించడానికి ఏడ్చాడు, జబ్బుల వలన ఏడ్చాడు, నీడ కోసం ఏడ్చాడు, ఆకలి కోసం ఏడ్చాడు, పరిగెట్టాడు, మట్టే గనక మట్టయిపోయాడు. ఆ కలల పండని ఆదాము జీవితంలోంచి దేవుడు మళ్ళీ జనుల యొక్క ఉత్పత్తి క్రమంలో మళ్ళీ తన నుంచి బిడ్డలను పుట్టించాడు. జనరేషన్ స్టార్ట్ చేశాడు. వాళ్ళ నుంచి మళ్ళీ ఉత్పత్తి క్రమం ప్రారంభమైంది. అందులో 2 కొడుకులు వచ్చారు, కయ్యేను, ఏబేలు. ఇది ఎవడో గొట్టి మీద కూర్చుని రాసిన కథ కాదు, ఇది హిస్టారికల్ రికార్డ్స్. ఇది బైబిల్ వాస్తవికమైన చరిత్ర. ఇది కాదని ఎవరు అనలేరు. మళ్ళీ చెప్తాను, ఇది కాదని అవలు, ఇది చరిత్ర. నిన్నగాక మొన్న కళ్ళు తెరిచి టీవీ 9లో అన్నారు, ఏమని తెలుసా? మనందరి తల్లి ఒకరే, మనందరి తండ్రి ఒకడే. వాళ్ళ పేర్లు ఏంటంటే వాళ్ళు చెప్పరు టీవీ 9లో, నేను చెప్తున్నాను. వాళ్ళ పేర్లు ఏంటి చెప్పిన? అవ్వా చెప్పండి, ఆదాము. డిఎన్ఏలో తేలింది కాబన్నా ఆ తల్లిదండ్రులు ఎవరంటే వాళ్ళిద్దరే. అంటే మనందరి తల్లి ఒకరే, మనందరి తండ్రి ఒకరే. వాళ్ళ పేర్లు చెప్పరు, ఎందుకంటే చెబితే మరి బైబిల్ నమ్మాలిగా. చెప్పరు, ఈ సైంటిస్టులు చెప్పరు, ఈ బాబు గోగినేని లాంటి వాళ్ళు చెప్పరు. వీళ్ళు ఏమంటారంటే అందరి తల్లి ఒకరే, అందరి తండ్రి ఒకరే. ఎవరు ఆ తల్లి తండ్రి అంటే పెద్ద కోతి చిన్న కోతునంట. కోత అని అడుగుతున్నాను. ఈసారి సన్న అని అడుగుతారుగా, ఆధార్ కార్డులో బర్త్ సర్టిఫికెట్లు అడుగుతారుగా, డెత్ సర్టిఫికెట్లు అడుగుతారు. సన్నాపు పెద్ద కోతని రాయ్, మా అమ్మ చిన్న కోతని రాయ్. రాస్తావా? నీ నైతికత అడ్డొస్తుంది, దాన్ని మోరల్స్ అన్నావుగా. నీ థియాలజీలో, నీ ఫిలాసఫీలో దాన్ని ఏమన్నా మోరల్స్ అన్నావుగా, కాన్షియస్ అన్నావుగా. నీ కాన్షియస్సే ఒప్పుకోదు. ఏమని? నీ మనస్సాక్షి ఒప్పుకోదు. మీ తాత మీ అయ్య కోతంటే నీ మనస్సాక్షి ఒప్పుకోలేని దాన్ని నువ్వు థీరీగా ఎలా బిలీవ్ చేస్తున్నావు? నీ థీరీ మీద నీకే మనస్సాక్షి లేదు, నీ థీరీ మీద నీకే నమ్మకం లేదు, నీ థీరీని నీ మనసే ఒప్పుకోవట్లేదు. వాస్తవం ఏంటో తెలుసా? మనిషి నుంచే వచ్చాడు, మానవుడు నుంచే వచ్చాడు. బాగా వినండి, ఆదాము నుంచే అందరూ వచ్చారు, అవ్వ నుంచే అందరూ వచ్చారు. కళలన్నీ నేల రాశారు. తర్వాత ఆ కయ్యేని ఏబేలుని కయ్యేని చంపేసే చరిత్ర తెలుసుగా. కయ్యేని ఏబేలు చంపాడు. ఏబేలు చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు షేతు. చాలామంది అడుగుతారు, బైబిల్లో మొదటి పితరుల కాలం ఎంతంటే కొన్ని వందల సంవత్సరాలు బతికారు. అలా ఎలా బతుకుతారు? బతికారు, డిఎన్ఏలో ఉంది. అక్కడ వరకు ఎందుకు? మన 3 తరాలకు ముందుకెళితే 120 సంవత్సరాలు బతికేవారు. 3 తరాలు ముందుకెళితేనే 120 సంవత్సరాలు బతికితే, 4 సంవత్సరాలు వెనక్కి వెళితే వందల సంవత్సరాలు బతికిన డిఎన్ఏలు ఉన్నాయి. బతికారు. 3 తరాలకు ముందెడితే 120 బతకట్లేదు. ఇప్పుడే లింగు అని బండి ఎంతకు వచ్చింది? 60కి వచ్చింది. ఆ 60లో కూడా తినంగా జీవితాలు ఉంటాయి, 20 లాగా ఉన్నాయి. 20లో బల్లే ఎలా కనబడుతున్నాయి తెలుసా? 60లో బల్లులా కనబడుతున్నాయి. బల్లు అంటే మీరే. 20లో ఉన్న వాళ్ళు ఎలా కనబడుతున్నారు? 20 ఏళ్ళ కుర్రోడికి బట్టబుర్ర, 20 ఏళ్ళ కుర్రోడికి షుగరు, 20 ఏళ్ళ ఆడపిల్లకి పళ్ళు ఊడిపోతున్నాయి, కళ్ళు కనబడతలేదు.
అయిపోయినాయి బళ్ళు, బోరుకొచ్చినాయి. అంటే ఏజ్ గ్రాప్ అనేది ఎందుకు దిగిందంటే వీళ్ళు ఏవేవో చెప్తారండి బయట, సైన్స్ అని అదని. నేను చెప్తున్నాను ఎందుకు ఏజ్ గ్రాప్ దిగిపోయిందంటే వీళ్ళకి నచ్చని మాట ఏంటో తెలుసా? మనుషుల్లో నైతికత అది నేచర్ ఒప్పుకోదంటే మనుషుల్లో నైతికత పోతే, విలువలు చచ్చిపోతే, కొండలు కరిగిపోతాయి, ఓజోన్ కన్నం పడుతుంది, జంతువులు సమసిపోతాయి, పక్షులు సమసిపోతాయి, ఈ DNA కూడా మారిపోతుంది. ఎందుకంటే ఆదాము తప్పు చేస్తే రూపం ఎక్కడ మారిందో తెలుసా? ఆదాము బాడీలోనే కాదు, చెప్పండి, భూమి రూపం కూడా మారిపోయింది, పండే పంట మారిపోయింది, జీవవృక్షాలు పండే నేల, చెప్పండి, గచ్చ పొదలు వచ్చాయి. ఈరోజుకి గచ్చ పొదలు ఉన్నాయంటే మీకు ఎలా అనిపిస్తుంది? పడుతుంది. విచిత్రం ఏంటి చెప్పినా, ఎప్పుడు ఆదాము, ఎప్పుడు శాపము, ఎప్పుడు ఆది చరిత్ర, అప్పుడు శాపం, ఈ రోజుకి ముళ్ళ తుప్పలు మన ముందు కనబడుతున్నాయంటే బైబిల్ చెప్పిన మాటలు ఎంత విచిత్రంగా ఉంటుందండి. ఇప్పటికే ముండ్ల పొదలు కలిస్తే మీరు చూడండి, దున్ని 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 నీరు పెడితే కానీ పంట పండదు. నువ్వేం దున్నకు, ఏమి నీరెట్టుకో, కానీ ఏమవుతాయి చెప్పనా? ముండ్ల పొదలు వస్తాయి. అది జీవవృక్షాలు రావాల్సిన పోయి ముండ్ల పొదలు వస్తున్నాయి. చరిత్ర మారింది, నేచర్ మారిపోయింది. చేతి వచ్చాడు, చేతి నుంచి జనరేషన్ స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ దాని నుంచి దేవుడు ఒక ఎతికాడు భక్తులను. ఆ భక్తుల్లో ఒక భక్తుడు నోవహు పుట్టాడు. నోవహుతో మళ్ళీ నిబంధన చేస్తాడు, ఇదిగో ఇక్కడి నుంచి ఈ గ్రాప్ ఆపేస్తున్నాను నోవహు, ఇక్కడి నుంచి ఈ తరాన్ని ఆపేస్తాను, నీ నుంచి మళ్ళీ ఒక న్యూ క్రియేషన్, అంటే ఒక కొత్త ప్రపంచాన్ని నేను స్టార్ట్ చేస్తాను, ఓ కొత్త ప్రపంచాన్ని నేను స్టార్ట్ చేస్తాను. నిన్న మొన్న ఎవరో జలప్రలయం కూర్చి కామెడీ చేస్తూ, బయట వాళ్ళండి పేర్లు చెప్పాలని హైలైట్ చేయడం అనవసరం, కానీ నిన్న మొన్న జలప్రలయం కోసం కామెడీ చేస్తూ అతగాడు ఏమంటున్నాడంటే, నోవహును పెద్ద వాడ చేయమన్నాడు, అదో పెద్ద వాడ, ఆ వాళ్ళలో గేనికి ఎక్కితే వాడ సరిపోద్దా అన్నాడు. కామెడీగా ఆయన ఏమన్నాడంటే, బైబిల్లో ఏనుగు పేరు లేదన్నాడు. తెంగ చదవరు, బైబిల్లో ఏనుగు పేరు లేదన్నాడు. అంటే బైబిల్లో ఏనుగు పేరు లేనప్పుడు జలప్రాయంలో ఏనుగుందన్న సంగతట వీళ్ళకి తెలియదండి. అందుకే బైబిల్ ఊహించి రాసేసారు, ఏనుగు పేరు లేదు, ఆ పేరు లేదంటే. ఎందుకు లేదు? నువ్వు కళ్ళు ఎటు చదివితే ఉంటాయి. సొలొమోను విదేశాల నుంచి ఏ దంతాలు తెప్పించేవాడట? ఏ దంతాలు? నీ పాసి దంతాలు కాదు, ఏ దంతాలు చెప్పండి. నీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా, నీ కారం ఉందా, ఈ దంతాలు కాదు, చెప్పండి ఏ దంతాలు? అక్కడి వరకు ఎందుకు? కొరేస్ మనకు తెలుసుగా. ఆ కొరేస్ ఎవరు ఉన్నారు బైబిల్లో? చరిత్రలో రాయబడిన అతని పేరు చరిత్రలో సైరస్ అంటారు. సైరస్ ఈ పరిపాలన ఆఫ్ఘనిస్తాన్ వరకు రాలేదు. కొరేస్ పరిపాలన, సైరస్ పరిపాలన ఇక్కడ ఎంత చరిత్ర బైబిల్ చెప్తుంది. ఆ చరిత్ర ఇంత చెబుతుంది. జలప్రలయాన్ని కూర్చు కూడా చరిత్ర ప్రకారం చెప్పింది. జలప్రలయం జరిగింది, జనరేషన్ స్టార్ట్ అయింది. నోవహు పైన ఆగారు, అరారాతు కొండల నుంచి కిందికి దిగారు. ఆ కిందికి దిగినప్పుడు 3 కొడుకుల నుంచి మళ్ళీ ప్రపంచ ఉత్పత్తి క్రమం జరిగింది. మీకు ఓపుకుంటే మళ్ళీ చెప్తున్నాను, మీకు ఓపుకుంటే పెద్ద మ్యాప్ ఉందండి, మా ఇంట్లో అంటించుకుందామని మొన్నే డౌన్లోడ్ చేశాను నేను దాన్ని. నిజంగా అది మన వరకు దొరికేది కాదు, ఎక్కడో వెస్ట్రన్ కంట్రీ ఉండదు పెద్ద మ్యాప్. అంటే ఏ జాతి ఎక్కడి నుంచి ఇండియాకి ఎలా వచ్చారు, ఆఫ్ఘనిస్తాన్లో ఎలా వచ్చారు, స్టార్టింగ్ ఎలా వచ్చారు, అక్కడికి ఎలా వెళ్ళాయి, ప్రతి జాతికి ఈ 11-10 అధ్యాయానికి ఒక పెద్ద జాగ్రఫికల్ మ్యాప్ ఉంది. మనం చదివితే తెల్లారిపోయేంత జాగ్రఫీ ఉంది. ఇలా ఉంటుందండి రౌండ్.
నేను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక సేవకులు ఇంట్లో చూసాను, పెద్ద అద్దంతో పెట్టించుకున్నారు. నాకు భలే నచ్చింది. ఎక్కడి నుంచి తెప్పించారని అంటే అమెరికా నుంచి తెప్పించారన్నారు. ఇప్పుడు మనకు ఎవరు అమెరికా నుంచి పంపించరు. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపడతా అన్నట్టు నెట్లో ఎదుగం జుమ్ముని కనబడ్డది. మాకు రా అన్నం వచ్చింది, కొనుక్కున్నాను పెద్దదే. నేను అడుగుతున్నాను, ఎవరికైనా డౌట్లు ఉంటే చెప్తున్నాను. ఇండియాకి ఎలా వచ్చారో, ఏ డిఎన్ఏ ఎలా వచ్చిందో ప్రతిదీ జాగ్రఫికల్ ఎవిడెన్స్ అంటే మ్యాప్ పాయింట్ అనేక అక్షాంశాలు రేఖాంశాలు దానితో సహా గుర్తించి మరీ ఇచ్చారు. దాన్ని జనరేషన్ స్టార్ట్ అయింది. దేవుడు ఎంపిక చేశాడు. ఎంపిక చేసిన ఆయన పేరు అబ్రహాం. ఎవరు? అబ్రహాం. అబ్రహాంని ఎంపిక చేసిన తర్వాత దేవుడు మాట ఇచ్చాడు, నీకు బిడ్డల్ని ఇస్తాను అన్నాడు. ఎవరితో? బిడ్డలు లేనుడి దగ్గరికి వెళ్ళి చెప్పండి, నీ సంతానం ద్వారా ప్రపంచాన్ని ఆశ్రయిస్తాడు. బిడ్డలు లేనుడి దగ్గరికి వెళ్ళి ఈ ప్రపంచాన్ని మీ అబ్బాయిల ద్వారా ఆశ్రయిస్తా అంటే ఎలా ఉందండి అది? పెళ్ళిగానుడి దగ్గరికి వెళ్ళి చెప్పండి, నీకు ఎంతమంది పిల్లలు అడిగినట్టు ఉంది. అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి అన్నాడట, నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశ్రయిస్తా అంటే ఈయనకి సంతానమే లేరుగా. నమ్మకం ఉంచు, మృతతుల్యమైన నీ శరీరం నుంచి జీవాన్ని ఉత్పత్తి చేస్తాను అబ్రహాం. నమ్మే అన్నాడు, నమ్మేశాడు అంతే. సందర్భం కాకపోయినా ఒక మాట చెప్తున్నాను, ఏమనుకోకండి, నన్ను తప్పుగా అనుకోకండి. యంగ్స్టర్స్ ఉన్నారు కనుక చెప్తున్నాను, ఏమనుకోకండి. అబ్రహాము గారు దేవుని మాట నమ్మి, రోమపత్రులు ఉంటుంది, రమారమి 100 ఏండ్ల వయసు అప్పుడట తన భార్య దగ్గరికి వెళ్ళాడట. ఎందుకు వెళ్ళాడట? సింత చచ్చినా పులుపు సావలేదని వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళాడట చెప్పండి? ఎందుకు వెళ్ళాడట? తన తండ్రి వాగ్దానాన్ని నెరవేర్చడానికి, దేవుని వాగ్దానాన్ని నెరవేర్చడానికి, దేవుని కొరకు బిడ్డలను కనడానికి వెళ్ళాడట. ఆ మాట చదువుతుంటే రోమాలు అలా లెగుస్తాయండి. వయసు అయిపోయినాడు, మృతతుల్యమైపోయినాడు, కర్ర పట్టుకి నడిచేవాళ్ళు శక్తిని పొందుకొని దేవుని వాగ్దానం ఉడికిపోయిన మా గర్భాల్లో నెరవేరుతుందని దేవుని కొరకు పిల్లలను కనడానికి వారు దేవుని కొరకు ఒకరికి ఒకరయ్యారట ఏక శరీరంగా. ఈరోజు అడుగుతున్నాను, ఫస్ట్ నైట్లో ఈ బాధ్యత ఉందా? అడుగుతున్నాను, ఫస్ట్ నైట్లో ఈ బాధ్యత ఉందా? ఎటకారాలు ఫస్ట్ నైట్లో వచ్చారట ఈ అమ్మలెక్కలు అందరూ. ఎందుకు ఫస్ట్ నైట్లోకి వచ్చి అన్నారట? రంగేసే వాళ్ళు ఒకరట, జోకేసే వాళ్ళు ఒకరట, కిటికీలో దూరే వాళ్ళు ఒకరట, మంచం కింద వీళ్ళందరూ కరెంట్ వెళ్ళండి. వీళ్ళందరికీ వాళ్ళిద్దరికో ప్రార్థన చేసో బాధ్యత చెప్పేదిగో దేవుని కోసం మంచి భవిష్యత్తు కొరకు ఫలభరితంగా మారండి అని చెప్పేవాళ్ళు లేరండి. వాళ్ళకి ఫస్ట్ అయితే ఏసుకు పడిపోతుంటారు. నాకు అర్థమవుతుంది. మళ్ళీ అడుగుతున్నా, చెత్త అంతా నేర్పిస్తారు తప్ప మంచి నేర్పించరండి. ఇదిగో నువ్వు ఫస్ట్ ఇలాగా అలా అనాలి, నువ్వు ఇవన్నీ ఎవడ చెప్పకూడదు అని అడుగుతున్నాను. ఇవన్నీ అడుగుతున్నాను. ఈ జనరేషన్ కాదు, ఏ జనరేషన్కి ఎవరికి చెప్పాల్సిన అవసరం. రాత్రి ఎవడ అన్నాడుగా, ఎదుగురా ఎన్ని పెట్టారంటే తెలుస్తుంది అన్నట్టు, అందుకే పెన్ డ్రైవ్లు వేసేపోయారు అన్నాను నేను. నడుతుంది. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా అర్థం కావాలంటే చెప్తున్నాను. బిడ్డలకి, పుట్టిన పసిబిడ్డకి పాలు ఎలా తాగాలో ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ అమ్మ రొమ్ములు ఎక్కడున్నాయో ఆ పసికి అందుకు తెలిసిపోతుంది. దీన్ని నేచర్ అంటారు. దీన్ని నువ్వు చెప్పాల్సింది ఏంటో చెప్పినా, వాళ్ళకి కావలసిన విలువలు నేర్పించు. ఇదిగో అబ్రహాము తన భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు బిడ్డలను కనాలని వెళ్ళాడు. మీరు కూడా దేవుని కళలను పండించడానికి ఫలభరితంగా ఉండండి, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోండి, మేము వెళుతున్నామని చెప్పి 4 మాటలు చెప్పి రావాలి కదండి. వీళ్ళు సిగ్గుపడిపోయి పాటలు పాడుతున్నారంట. సర్లేండి, వదిలేండి. అమ్మలక్కలందరూ ఎవరో వాళ్ళ దేవుడు మార్చును గాక. సరే, ఏది జరిగింది? తర్వాత అబ్రహాం గారు బిడ్డనిచ్చాడు. బిడ్డనిచ్చిన తర్వాత ఆయన పుట్టిన బిడ్డ పేరు ఏం పేరు? ఇస్సాకు. ఇస్సాకుకు మళ్ళీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ట్విన్స్ పుట్టారు. ఎవరు? కవల పిల్లలు. ఆ కవల పిల్లలు మనకు తెలుసు, యాకోబు, యాసావు. యాకోబు గారి స్టోరీ మనకు తెలుసు. ఈ మధ్య మళ్ళీ యాకోబు స్టోరీలు చదవండి, ఎందుకంటే కాకరకాయ అంట కేకరకాయ అయిందంట. ఎందుకంటే నన్ను డీటెయిల్గా అడగండి. యాకోబు సగ జీవితం మోసగాడే. యాకోబు సగ జీవితం మోసగాడే, సగ జీవితంలో మారాడు. ఎందుకంటే జీవిత అనుభవాలు వచ్చిన తర్వాత మనిషి జీవితం ఎప్పుడు ఒకలా ఉండదు కదండి. మారిన తర్వాత దేవుడు అన్నాడు, దేవుడు మళ్ళీ వాగ్దానం ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? నీ పేరేంటి? యాకోబు. నో, నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. నీ పేరు ఇశ్రాయేలు కనుక ఈ రోజు నుంచి నీ పిల్లలందరూ ఇశ్రాయేలీ. ఎందుకు చెప్తున్నాను వినండి. ఈ ఇశ్రాయేల్ అనే ఒక జాతి ఉద్భవించింది. యాకోబు పుట్టిన 12 మంది పిల్లలు. ఆ 12 మంది పిల్లలు పెద్ద ఇశ్రాయేల్ జనాంగం. అయితే ఆ ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడు వాగ్దాన భూభాగం ఇచ్చాడు. ఆ వాగ్దాన భూభాగం ఇచ్చిన తర్వాత వీళ్ళు సరిగ్గా పరిపాలించింది పోయి ఒకడి మీద ఒకడు పడి ఏడిశాడు.
ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు కొన్ని మనకు పెడతాడండి, సరిగ్గా తినాలి. మనకి తినడం చేతగా లేదనుకోండి, ఆ తినడం చేతగానోడికి తిండిలు తెలియాలంటే ఏం చేస్తాడు? ఉన్నది కూడా తీసేస్తాడు. తెలుగులో సాగుతుందిగా, లేనోళ్ళు లేకేడిస్తే అలా ఏడుస్తారు చాలామంది. లేనోళ్ళు లేకేడుస్తూ ఉన్నోడు తినడానికి ఏడ్చాడట. చాలామందికి విలువ తెలియదండి. ఇశ్రాయేలుకు కూడా ఫలభరితమైన భూమి ఇస్తే వీళ్ళ ఎలాంటి పనులు చేస్తే చెప్ప, ఒకడి మీద పాడు ఒకడు ఏడుస్తున్నాడు. ఎవడి మీద ఏడుస్తున్నాడు? ఆడెవడో బయటోడి మీద కాదు, సొంత తమ్ముడి మీద ఏడుస్తున్నారంటే వీళ్ళకి విలువ అర్థమైందా? సొంత తమ్ముడి మీద. సొంత తమ్ముడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్ సూత్రం ఏంటి చెప్పినా, మన సొంతోలే మన మీద పడి ఏడుస్తారు. నీకు ఎవరో పెద్ద శత్రువు కాదు. మీరు ఎవరో ఇంగ్లీష్లో సాగుతుంటుంది, పెద్ద పెద్ద యుద్ధాలన్నీ ఎవరితో జరిగినాయి అంట? సొంతోలతోనే జరిగాయంట. చరిత్ర ఫిలాసఫర్ చెప్పే మాట, పెద్ద పెద్ద యుద్ధాలన్నీ ఎవరితో జరిగాయి? సొంతోలతోనే జరుగుతాయి. నీకు బయట పడితే ఏమడదు, అలాగ కత్తి ఇలా కత్తి తిప్పితే అయిపోద్ది, ఫైట్ ఈడితే అవ్వదు. ఇది ఎప్పుడు పొడి చేస్తాడు తెలియదు, వెనకాలండి ఈడు ఏం చేస్తాడో తెలియదు. ఇశ్రాయేల్లో భాగమేనండి ఈ 12 మంది ఎవరి మీద పగబెట్టారంటే, ఆ 12 మందిలో కుర్రోడి మీద పగబెట్టారంటే తినడం చేతకాదు లేదండి వీళ్ళకి. ఆ ఒక్కడి మీద పగబెడితే తీసుకెళ్ళి ఆ గోతులో పడేస్తారు. రకరకాలు చేసేలాగా, ఎందుకంటే వాళ్ళ డాడీ చిన్నోడని ఎక్కువ ప్రేమిస్తున్నాడుగా, ఆ ప్రేమిస్తున్న తట్టుకోలేకపోతే లోపల పడేస్తాడు. ఆ లోపల పడేస్తే బాగా వినండి, గోతులో అన్నయ్యలందరూ యోసేపును గోతులో పడేస్తే పైనున్న దేవుడు గోతులో ఉన్న యోసేపుని ఐగుప్తి సింహాసనం ఎలా ఎక్కించాలని ఆయన స్కెచ్లో ఆయన ఉన్నాడు. భలే ఉంటుందండి బైబిల్ స్టోరీ చదువుతుంటే, ఆ నేరేటివ్ కదులుతున్న విధానం చూస్తుంటే ఈ చరిత్ర మీకు అర్థమైపోతున్న అడుగుతున్నాను. బతుకులో చాలా ధైర్యంగా బతికేస్తారండి. ఎంతమంది శత్రువులు అయిపోయినా, అన్నయ్యలందరూ శత్రువులు అయిపోయినా, నాన్న వారందరూ శత్రువులు అయిపోయినా, ఎవరు మనకేమైపోయినా చాలా ధైర్యంగా బతుకుతాయి. ఎందుకంటే ఇది చరిత్ర. ఈ చరిత్రలో ఇన్వాల్వ్ అవుతాడు ఈ దేవుడు. తీసుకెళ్ళి అక్కడ పడేశారు. అక్కడ పడేస్తే ఆ అబ్బాయిని దేవుడు తీసుకెళ్ళి ఐగుప్తులో పడేశాడు. ఐగుప్తులో పడేస్తే ఏం జరిగిందో మనకు తెలుసు. ఒక ఆఫీసర్ ఆయన కొనుక్కున్నాడు. ఆఫీసర్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటే అబ్బాయి నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఎప్పుడు అలా నీళ్ళు తిట్టుకున్నాడా? దొంగ యాదవులను నమ్మేశారు, అలా చేస్తారు, ఇలా చేశారు. ఎప్పుడు లేదు. ఆ అబ్బాయికి ఒకటే గోల్, దేవుడిని ఒక కళ ఇచ్చేవాడు, ఆ కళ ఎప్పటికైనా నెరవేరుతుంది. అంటే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన చుట్టూ ఎన్ని కష్టాలు ఉన్నా, మనకి ఎంతమంది ఎనిమిస్ తయారైపోయినా, మన టార్గెట్ ఎలా ఉండాలి చెప్పినా, అందరికీ అందనంత ఎత్తు ఎదగాలన్న గోల్ ఎప్పుడు మనం మిస్ అయిపోకూడదని గుర్తుపెట్టుకోండి. మనం వీళ్ళు వెనక్కి చూసి ఏడ్చామనుకోండి, మన ఎదగాల్సిన కూడా ఎదగం, మనం పరిగెట్టాల్సిన కూడా పరిగెట్టం. వాళ్ళు ఏడాలి, మనం చూసి ఎప్పుడు ఏడాలి చెప్పినా, మనల్ని చూసి అసూయ పడిపోయేంత ఏడ్చేంతగా మనం ఎదగాలంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఇస్తాడు. ఆ లక్ష్యం సాధించేంత వరకు మనం ఎదుగుతూనే ఉండాలి. అందుకే యోసేపు ఈ స్టోరీలు ఏం పట్టించుకోలేదండి. అన్నీళ్ళని జ్ఞాపకం చేసుకోలేదు, ఎవరినే జ్ఞాపకం చేసుకోలేదు. చక్కగా దేవుడికి భయభక్తులు కలిగి దేవుని కృపలో బతుకుతున్న యోసేపు మీద ఒక ఆవిడ కన్నేసింది. సాతానుగాడికి ఉన్న దరిద్రం బుద్ధి చెప్పిన, ఎక్కడ పచ్చగా కుటుంబం ఉంటే ఆ పచ్చని కుటుంబంలో ఈడు అగ్గెడతాడు. ఈడు ఏదోను తోటలో పచ్చని కుటుంబం ఏమిట్టాడండి? అగ్గు పెట్టాడు. పచ్చని కుటుంబాలు ఎక్కడుంటే, పచ్చని జీవితాలు ఎక్కడుంటే అక్కడ అగ్గు పెడతాడు. యోసేపు జీవితంలో కూడా ఒక రూపంలో వచ్చాడు. ఏదైనా తోటలోకి బాగా వినండి, ఏదైనా తోటలోకి సర్పము రూపంలో సాతానుగాడు ఎలా వచ్చాడు, యోసేపు దగ్గరకు కూడా ఎలా వచ్చాడు తెలుసా? సర్పంగా రాలేదు, సొగసైన వాండ్రగా వచ్చాడు అన్నాడు. మాట్లాడుతున్నాడు, ఆఫర్లు ఇస్తున్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, రకరకాలు చెప్తున్నాడు. యోసేపుకి అర్థమవుతుంది, బైబిల్ చదువుతుంటే మనకు అర్థమవుద్ది. వచ్చింది ఆఫర్ కాదు ఇది, చెప్పండి, ప్రమాదం అని అర్థమైంది. రకరకాల మాటలు చెప్పింది, అలా చెప్పింది, ఇలా చెప్పింది. ఇదిగో నేను చూస్తాను. ఈ అబ్బాయితో ఎలాగలాగా ఆ కమ్యూనికేషన్ పెట్టుకోవాలనుకుంది. ఎందుకు పెట్టుకోవాలనుకుందంటే, నేను చాలా మెసేజ్లో చెప్పాను, యోసేపు గారు తెలివైనడండి. చాలామంది అందగాళ్ళు ఉంటుంటారు కానీ అందరితో కాదు. కానీ ఆ అబ్బాయితో ఎందుకు పెట్టుకోవాలనుకుందంటే, తెలివైనోడు. నీ మాట అంటున్నాను, ఏమి ఇబ్బంది పడకండి. కొంచెం నా భాష ఈ పోలీసు ఉద్యోగం నుంచి వచ్చాను కాబట్టి మీకు ఇబ్బందిగా ఉన్నా తప్పదు, మీకు నచ్చకపోయి చెప్తున్నాను, ఏమనుకోకండి. కొన్ని అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారు చెప్పనా? వాళ్ళు తెలివైన వాళ్ళతో అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారంటే, బయటకు పొక్కదని పెట్టుకోవాలనుకుంటారు. యోసేపుతో అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకోవాలనుకుంది? ఎల్లాలో ఎందుకు పెట్టుకోవాలనుకుందంటే, తెలివైనోడు మూడో కన్నుకి తెలియదు, చాలా తెలివైనోడు అనుకుంది. కానీ తింగరావుడు తెలియంది ఏంటంటే, మనం ఎవరికి తెలియకూడదు అనుకుంటామో చెప్పండి, అలాగే తెలిసిపోద్ది. బైబిల్లో ఓపెన్ సీక్రెట్ ఉందంటే చెప్పిన, రహస్యమైనవి చెప్పండి బయటకు వస్తాయి.
నువ్వు ఎవరు తెలియకూడదు అంటే అలా తెలిసిపోతాయి. కానీ అబ్బాయికి బాగా వినండి, ఏదోలాగా బొట్టలు వేసుకుందో, అలా వేసుకుందో, ఇలా వేసుకుందో, మొత్తం మీకు అన్నీ వేసింది, అది ఇది చెప్పింది. అమ్మ నీకు దండం, ఆయన నాకు నాన్న లాంటివాడైతే నువ్వు నాకు అమ్మ లాంటి దానివి అన్నాడు. ఈ మాట ఈనండం కాదండి, ఆ మాట ఎవరు గుర్తుండాలి చెప్పనా? ఆవిడ గుర్తుండాలి. ఎందుకంటే బాబు నువ్వు ఎలాంటివాడు అంటే నాకు కొడుకులాంటి అనాలి. ఈవిడ అనాల్సిన మాట ఎవరు అంటున్నారండి? వయసులో ఉన్న కుర్రోడు అంటున్నాడంటే ఎవరు బుద్ధి గడ్డి తింటుంది, ఎవరికి బుద్ధి ఉందో చెప్పండి. అలా ధైర్యం ఆ సంసారం తర్వాత విషయం వదిలేయండి. యోసేపు బయటకు వచ్చాడు, అన్యాయం కేసు పెట్టారు, తీసుకెళ్ళి లోపల చెరసాల్లో పడేస్తారు. ఆ చెరసాల్లో పడిన తర్వాత ఆ చెరసాల్లో కూడా నమ్మకం ఉన్నాడు. ఆ నమ్మకం ఉన్న తర్వాత ఆ నమ్మకం ఉంటే దేవుడు ఎక్కడున్నా తోడైనాడు. గోతులో ఉంటే గోతులో తోడున్నాడు, ఇంట్లో ఉంటే ఇంట్లో తోడున్నాడు, జైల్లో ఉంటే జైల్లో తోడున్నాడు. ఎక్కడుంటే ఆ అబ్బాయికి తోడున్నాడు. అందరూ చూశారు, అందుకే ఆ అబ్బాయిని బాగా నమ్మారు. ఆ అబ్బాయి ఎక్కడుంటే అక్కడ అందరూ రెస్ట్లోకి వెళ్ళిపోతారంట. అంటే అన్ని పనులు ఎవరు చేస్తారు? అబ్బాయి చేస్తాడు. అబ్బాయి ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఆఫీసర్కి రెస్ట్. జైల్లో ఉన్నాడు అనుకోండి, జైలు ఆఫీసర్కి రెస్ట్. అదే దేశంలో ఉన్నాడు అనుకోండి, ఫరోకి రెస్ట్. అంటే ఎక్కడుంటే అక్కడ పనులన్నీ మీదేసుకుని చేస్తాడు. అందుకే చూడండి, దేవుడు కూడా ఎవరిని ఆశ్రయిస్తాడు చెప్పనా? బద్దకొస్తుల్ని కాదు, చెప్పండి, నిత్యము పని తిరిగే అనే వాళ్ళని ఆశ్రదిస్తాడు. గుర్తుపెట్టుకోండి. సోమరేధవులను ఆశ్రదించడు. నేను ఎదవలని అంటాను, ఏమనుకోకండి. సోమరోళ్ళని ఆశ్రయించడు. పని చెప్తే పని ఎగ్గొట్టే వాళ్ళని ఆశ్రయించడు. పనికి ముందుకు పడి నిలబడతాడు చూసారు బాధ్యతగా, అలాంటి వారిని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించాడు. ఎక్కడుంటే అక్కడ ఆశ్రయించాడు. ఒక కళ వచ్చింది. ఎప్పుడు మీరు గమనించండి, అందరి కోసం యోసేపు కళ్ళు వస్తాయి, కానీ యోసేపు ఎప్పుడు విడుదల అవుతాడో యోసేపుకి మాత్రం కళ రాదు. అది విచిత్రంగా ఉంటుంది. పక్కోడి కోసం కలుస్తుంది, వీడి కోసం కలుస్తుంది, అందరి కోసం కలుస్తుంది, కానీ యోసేపు ఎప్పుడు రిలీజ్ అవుతాడో యోసేపు కోసం యోసేపుకి కళ రాదు. కానీ యోసేపుకి తెలుసు, నా డ్రీమ్ ఎప్పటికైనా నెరవేరుతుందని. అన్నట్టుగానే బయటకు వచ్చాడు, కళ అర్థం చెప్పాడు, అదిరిపోయాడు. రాజు అన్నాడు, ఎక్కడిది నీకు ఈ నాలెడ్జ్ అంటే, అక్కడది అని చెప్పాడు. నా వెనక ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు దేవుడు యెహోవా, ఆయన వలనే జరుగుతుంది, నాలో అంత గొప్పతనం ఏమీ లేదని. దానియేలు ఎలాగైతే తనను తాను తగ్గించుకున్నాడో, దానియేలు కన్నా ముందు అంత బాగా తగ్గించుకున్నవాడు ఎవరు చెప్పండి? జోసెఫ్. అంత ఒక మాట అన్నాడు, ఏమీ లేదు, మన దేశానికి అన్ని ఆర్థిక లావాదేవీలు, ఎగుమతులు దిగుమతులు, దేశం యొక్క దళసర ఆదాయం, రాబోతున్న వనరుల యొక్క ఉత్పత్తి క్రమము, దేశం యొక్క ఆర్కిటెక్చర్ ఏదైతుందో మొత్తం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంతా, అంటే ఒక్కటి కాదు, మొత్తం దేశానికి సంబంధించిన లావాదేవీలన్నిటి మీద నిన్ను ఆఫీసర్ని చేస్తావు, ఏమంటావు అన్నారు. అంటాను అన్నాడు. అంతే. ఫరో తర్వాత ఫరో అంతటి అయిపోయాడు. ఎవరు? యోసేపు. అంటే యోసేపుకు తెలియకుండా గుర్రపు డెక్క కూడా కదలకూడదు, యోసేపుకి తెలియకుండా బాణం కూడా ఎగరకూడదు, యోసేపుకి తగలకుండా పిరమిడ్ మీద రాయి కూడా కదలకూడదు, యోసేపుకి తెలియకుండా ఎగుమతులు దిగుమతులు కూడా జరగకూడదు, యోసేపుకి తెలియకుండా పంటలో ఏది ఎంత వస్తుందో ఎక్కడ అమ్మకాలు కొనుగోలు కూడా జరగకూడదు. మొత్తం యోసేపు యొక్క నోటీసులో ఉండాల్సిందే. అలా నడిపిస్తున్నాడు. భవిష్యత్తు ఒకటి చెప్పాడు ఆ టైంలో ఏంటంటే 7 సంవత్సరాల కరువు రాబోతుంది. ఆ కరువుకు ముంగుర్తుగా మనం జాగ్రత్త పడితే బతికి బట్ట కడతాం, లేకపోతే ఐగుప్తి ఈ యొక్క నాగరికత కూడా ఎడారి పాలైపోద్దని చెప్పేశాడు. మరి ఏం చేయాలంటే ఐగుప్తి రాజు అడుగుతాడు, ఏం చేయాలంటే ఏమీ లేదు, ఒక పని చేయి. ఏం చేస్తావంటే దానికి కారణం ఒకటే, నువ్వేం చేస్తావంటే నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయంటప్పుడు అన్నాడు, నేను స్టోరేజ్ రూమ్స్ కట్టిస్తానన్నాడు. గోడామ్స్ కట్టించాడు. తెలుసుగా, ఈ రోజుగా స్టోరీ నిజమా? యోసేపు అనే స్టోరీ నిజమా? నిజంగా ఫరో అనే స్టోరీ నిజమా? ఈ రోజుగా గోడామ్స్ ఉన్నాయంటే ఈ రోజుకి ఐగుప్తిలో యోసేపు తవ్వించిన గోడామ్స్ ఇంకా ఉన్నాయి. ఈ రోజుకి కనబడతాయి. ఎంత లోతుంటాయి ఈ రోజుకి చూస్తుంటే. యోసేపుని పట్టిన జైలు ఇంకా ఉంది, యోసేపు కట్టించిన అనేకమైన కట్టడాలు ఉన్నాయి. ఇలా నడిచింది ఐగుప్తిలో యోసేపు ఉన్నంత కాలం. ఇశ్రాయేలు యొక్క జీవితం బాగుంది, ఎందుకంటే వీళ్ళ కరువు వచ్చింది. మళ్ళీ తిరిగి ఎవరిని ఇబ్బంది పెట్టారో ఆయన దగ్గర అడుక్కోవడానికి వచ్చారు. మన దేవుడు ఎలాంటి చెప్పినా, మనల్ని ఎవరు బాధ పెట్టారో మళ్ళీ వాళ్ళు ఒక రోజు చెప్పండి అడుక్కోవడానికి వచ్చేలా చేస్తాడు. మన దగ్గరికి వచ్చారు 11 మంది అన్నలు. అన్నం దొరకలేని పరిస్థితుల్లో మొత్తం మీద స్టోరీ మనకు తెలుస్తుంది, అంతా మనకు తెలుస్తుంది, అంతా నేను చెప్పట్లేదు. తర్వాత వాళ్ళని దీవించాడు. ఇంకెందుకు అక్కడ ఉంటారు, ఇంక నేనే అన్ననే తమ్ముడినే, నేను ఇక్కడ ఐగుప్తిలో అధికారిగా ఉన్నాను, మీరు ఇక్కడికి వచ్చేంటంటే అందరూ ఐగుప్తికి వచ్చేసారు. 78 మంది సుమారుగా ఐగుప్తికి వెళ్ళిన తర్వాత, యాకోబుతో కలిపి వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఆ 75 చిల్లరి సుమారుగా కొన్ని లక్షల మంది ఇశ్రాయేలు అయిపోయారు. పస్కా టైంకి వస్తున్నాం, మర్చిపోకండి.
నిర్గమకాండానికి వస్తున్నా, మర్చిపోకండి. ప్రపంచంలో ఏం జరగబోతుందో ఈ కళ్ళతో, బైబుల్ కళ్ళద్దాలతో చూడబోతున్నాం, మర్చిపోకండి. తహతహలాడిన సర్ ఐజక్ న్యూటన్ యొక్క థియరీ దగ్గరికి వస్తున్నాం, మర్చిపోకండి. ప్రపంచ ఊహలకి, మేధావులకి అందని భవిష్యత్తు యొక్క గుర్తులు ఆలోచిస్తాం, మర్చిపోకండి. అంతే, ఐగుప్తికి చరిత్ర వచ్చింది, ఇశ్రాయేల్ చరిత్ర ఆడికి వచ్చింది. యోసేపు ఉన్నంతకాలం ఇశ్రాయేల్కి డోకా లేదు. యోసేపుకి వయసు అయిపోయింది, యాకోబుకి వయసు అయిపోయింది, వాళ్ళు చచ్చిపోయారు. యెహోవా యొక్క ప్రజల గురించి యోసేపు అంటే తెలియని కొత్త రాజుల పరిపాలన వచ్చింది. కొత్త రాజుల పరిపాలన ఎప్పుడైతే వచ్చిందో రాసి రంపాన్నెట్టేశారు. ఎవరిని? ఇశ్రాయేల్ని. అన్నం లేదు, బట్ట లేదు, రెస్ట్ లేదు. వాళ్ళని ఎంత ఘోరంగా చూశారంటే, రే మీరు ఐగుప్తిలో కలిసి ఉండడం ఏంట్రా గొర్రెల కాపర్లు మీరు. ఐగుప్తి అనే మేము చాలా క్లాసిక్ పీపుల్స్, మేము మీరెవర్రా బురద జాతి అన్నారట. ఎవరిని? ఇశ్రాయేలీయుల్ని. మట్లో బతికే వాళ్ళు మీరు, గొర్రెలు మేపేవాళ్ళు మీరు, మీరు బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వారు. మీరేటర్ ఎక్కడ ఉంటున్నారు? ఇదిగో మీకు సెపరేట్ ఒక ల్యాండ్ ఇస్తున్నాం, దాని పేరు గోసేను. మీరు సిటీలో ఎక్కడ ఉండడానికి వీల్లేదు. ఇదిగో దేశానికి వెలుపల, గవినికి వెలుపల ఆ గోసేను అనే చిట్ట చివరి ప్రాంతం ఉంది, అక్కడ ఉండండిరా పోయి అన్నారట. సరైన అన్నం లేదు, గుర్తింపు లేదు, గౌరవం లేదు. ఆ టైంలో వీళ్ళు కొన్ని తింగర పనులు చేశారండి. ఆ తింగర పనులు ఏం చేశారో తెలుసా? వీళ్ళకి దేవుడు లేడు, సరైన ఆరాధన లేదు, సరి అయిన నడవడికి లేదు, భయం లేదు, భక్తి లేదు, రాజ్యాంగం లేదు, ఆజ్ఞ లేదు. అలాంటి టైంలో దేవుడినే ఎక్కిరించే పనులు చేశారు. ఏం చేశారంటే, ఐగుప్తీలు ఏం చేశారో వీళ్ళు కూడా అదే చేశారు. ఐగుప్తీలు ఏం చేశారు? ఐగుప్తీని పిల్లిని ఆరాధించారు. దేన్ని? మీరు ఈజిప్ట్ సివిలైజేషన్ చదవండి. ఈజిప్ట్ దేవుళ్ళు ఒక దేవుడు ఏంటో తెలుసా? నల్లపిల్లి. ఈజిప్టు దేవుళ్ళు ఒక దేవుడు ఎవరో తెలుసా? నల్లటి నక్క. ఈజిప్టు దేవుళ్ళో దేవుడు ఎవరో తెలుసా? ఎద్దు, సగం మనిషి. ఈజిప్టు దేవుళ్ళు ఒక దేవుడు ఎవరో తెలుసా? నది దేవుడు, ఆకాశం దేవుడు, వర్షం దేవుడు, సూర్యుడు దేవుడు, చంద్రుడు దేవుడు, వీచే గాలి దేవుడు, పంట దిగుబడి దేవుడు, భూమి దేవుడు. ఇలాంటి దేవీ దేవతలను అందరూ ఐగుప్తీలు ఆరాధిస్తుంటే, ఈ బడుగు బలహీన వర్గాలుగా బతుకుతున్న ఇశ్రాయేల్ కూడా వాళ్ళతో పాటు కలిపి ఎవరిని ఆరాధించారు తెలుసా? యెహోవాని కాదు. మరి వీళ్ళు కూడా పిల్లిని ఆరాధించారు, జంతువులను ఆరాధించారు, వీళ్ళు కూడా నక్షత్రాలని, సూర్యులను ఆరాధించాడు. ఇలా ఆరాధిస్తున్న టైంలో దేవుడు ఎగేసుకుని వచ్చాడు ఐగుప్తి మీదకి. గుర్తించండి, ఫైర్ చాలా గట్టిగా, ఆయన పొగరుతో, కోపంతో ఉగ్రుడైపోయి వచ్చాడు. ఉగ్రరూపం దాల్చాడు. ఏమన్నాడు? వచ్చన్నాడు, ఐగుప్తి దేవతల సంగతి తేలుస్తానన్నాడు. ఐగుప్తి దేవుళ్ళ సంగతి తేలుస్తా అంటే, నక్క ఏం చేస్తుందో, పిల్ల ఏం చేస్తుందో, భూమి ఏం చేస్తుందో, సూర్యుడు ఏం చేశాడో, అసలు వీళ్ళని పోషించిన సృష్టికర్త ఎవడో ఈ ఐగుప్తి కళ్ళకు అర్థమయ్యేలా నేర్పిస్తానని ఐగుప్తి దేవుళ్ళకి తీర్పు తెచ్చడానికి రాబోయాడు. ఎప్పుడైతే వాళ్ళకి తీర్పు తెచ్చడానికి రాబోయాడో, ఐగుప్తి దేవుళ్ళకి తీర్పు తెచ్చడమే కాదు, ఆ దేవుళ్ళకి మొక్కే వారిని కూడా, చెప్పండి, సంహరించడానికి మరణదూతను పంపించాడు. భయం వేసే మాట చెప్పిన, భవిష్యత్ అర్థమవుతుంది వినండి. భయం వేసే మాట చెప్పిన, మరణదూత చంపడానికి వచ్చింది కేవలం ఐగుప్తిని చంపడానికే కాదు, చెప్పండి, ఇశ్రాయేల్ని చంపడానికి కూడా వచ్చింది. ఎక్కడుంది ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథం ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం, త్వరగా యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యెహోవాకు యెహెజ్కేలును నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చెను, నరపుత్రుడా, నువ్వు ఇశ్రాయేలు పెద్దలతో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే, నా జీవము తోడు నా వలన ఏ ఆలోచన అయినను మీకు దొరకదు. ఇదే ప్రభువు యెహోవాకు.
వారికి న్యాయము తీర్చెదవా అని చెబుతూ 5వ వచనంలో యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను ఇశ్రాయేలుని ఏర్పరచుకున్నాడు, యాకోబు సంతతికి ప్రమాణం చేసినాడు, ఐగుప్తు నన్ను వారికి ప్రత్యక్షపరుచుకొని ప్రయాణం చేసి నేను మీ దేవుడైన యెహోవాను నేను ప్రకటించిన కాలమున వారు ఐగుప్తులో నేను రప్పించి వారి కొరకు నేను విచారించినదంతయు పాలు తేనెలు ప్రవచించినదంతయు సకల దేశములకు ఆభరణమైనదైన దేశములకు తోడుకొని పోయేదని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసేదని. అప్పుడు నేను దేవుడైన యెహోవా నీలో ప్రతివాడు తనకిష్టమైన ఏ కృత్యములను విడిచిపెట్టవలనని ఐగుప్తి విగ్రహముల జాగ్రత్త వినండి, ఐగుప్తి విగ్రహములను పూజించడం చేత మిమ్మును మీరు అపవిత్ర కొనుచుకుండా ఉండవలనని నేను వారికి ఆజ్ఞాపించిన. అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన ఏ కృత్యములను చేయటం మానలేదు, ఐగుప్తి విగ్రహములు పూజించటం మానలేదు కనుక వారు ఐగుప్తి దేశంలో ఉండగా నేను రౌద్రము వారి మీద కొమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకుందునని నేను ఆ రోజు అనుకున్నాను. ఆ రోజు పేరే పస్కా, బాగా పాసవర్ అన్నాడు. యెహెజ్కేలు చెప్తున్నాడు, మీ అయ్యల్ని అప్పుడే తీసేయాలనుకున్నాను, మీ తండ్రులను అప్పుడే ఎప్పుడు తీసేయాలనుకున్నాను, ఐగుప్తి దేవుళ్ళకి నేను తీర్పు తీరుస్తున్నప్పుడే, ఐగుప్తీలకి తీర్పు తీరుస్తున్నప్పుడే అప్పుడే మీ పితరులను నేను చంపేయాలనుకున్నాను, కానీ మీ అయ్యలకి మాట ఇచ్చి ఊరుకున్నాను. ఆ రోజు బాగా వినండి, ఈ పెద్ద బాగా వినండి, ఈ చరిత్ర మనం చదువుతుంటే అంటే ఆ రోజు ఐగుప్తీలకి తీర్పు తెచ్చడమే కాదు, ఐగుప్తి దేవతలకు కూడా దేవుడు తీర్పు తెచ్చడానికి వచ్చాడంటే తీర్పు తెచ్చడానికి వచ్చాడు. అందుకే చూడండి, ఈ రాత్రి మోసే అహరోనులారా ఈ గుడారానికి ప్రజలకు ప్రకటన చేయండి, ఏమని, నేను ఐగుప్తి దేవుళ్ళకి తీర్పు తీర్చబోతున్నాను. ఐగుప్తి దేవుళ్ళకి చాలామందికి తెలియని విషయం ఏంటో తెలుసా, కేవలం మనకి బైబిల్ దేవుడు ఒక్కడే ఉన్నారనుకుంటాం, కానీ ఆ బైబిల్ దేవుడే అంటున్నాడు ఏమని, ఐగుప్తి కూడా దేవుళ్ళు ఉన్నారు అని. చాలా మనకి మింగిడి పని విషయం ఏంటో తెలుసా, దేవుళ్ళు అంటే ఇంకా దేవుళ్ళు ఉన్నారంటే దేవుళ్ళుగా ఉన్నారు. ఆ దేవుళ్ళుగా ఉన్నది ఎవరో తెలుసా, నేను డిబేట్ చేశానుగా, దయ్యాలు. గుర్తుపెట్టుకోండి, ఏంటవి దయ్యాలు. ఇలా నచ్చకపోయినా దయ్యాలే. ఐగుప్తి దేవుళ్ళు దయ్యాలంటే ఇప్పుడు నది వెనకాల ఆరాధన పొందుతున్న ఆ నల్లపిల్లి ఎవరు, ఆ నల్లపిల్లి వెనకాల ఉన్నది ఎవరు, దేవుళ్ళే. మీకు బాగా వినండి, ఆకారాల వెనకాల దయ్యాలు ఉంటాయంటే నా వివరణ మరొక్కసారి వినండి. ఉంటాయి. ఎలా ఉంటే, ఇలా వచ్చి కూర్చుని లకలక అందో, కళ్ళల్లో బ్యాట్లైట్ వేసుకోదు, దెయ్యం అనగానే చంగుమని మల్లెపూలు పెట్టుకుని గల్లుమని తిరగదు. అది కాదు రయ్యా దెయ్యం అంటే. దెయ్యం ఏం చేస్తుంది చెప్పనా, నీతో మేళతాళాలు ఆడిస్తుంది, గంజాయి తాగిస్తుంది, అర్ధనక్క నృత్యాలు చేస్తుంది. ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, ఈ మాట అంటున్నాను ఒకవేళ ఎవరు నన్ను ట్రోల్ చేసినా పర్లేదు, కానీ కొజ్జా మేళాలు కూడా వేయిస్తుంది. ఎవరి పేరు మీద జరుగుతాయండి ఇవన్నంటే దేవుడి పేరు మీద. అర్ధనక్క నృత్యాలన్నీ ఎవరి పేరు మీద అంటే దేవుళ్ళ పేరు మీద. డబల్ మీనింగ్ సాంగ్లన్నీ ఎవరి పేరు మీద అంటే దేవుళ్ళ పేరు మీద. డబల్ మీనింగ్ సాంగ్స్ అన్నీ ఎవరి పేరు మీద ఎన్నుతున్నాను. ఇలాంటి వికృత చర్యలు అంటే అర్ధనగ్నంగా డ్యాన్సులు వేయడం, ఆడ మగ కానోళ్ళని తీసుకొచ్చి డ్యాన్సులు వేయించడం, రక్తం కారేలాగా ఒలికించడం, ఇలాంటి మేళతాళాలన్నీ చేస్తున్నారంటే ఆ బొమ్మ వెనకాల దేవుడు ఉన్నారంటారా లేకపోతే ఎవరున్నారంటారో మీరే చెప్పండి. దేవుడుంటే ఇలాంటి పోరంబోగు పనులు చేయమని చెబుతాడా? దేవుడుంటే వయసులో ఉన్న ఆడపిల్లల ముందు ఇలాంటి డబల్ మీనింగ్ భంగిమలు చేయమని దేవుడు చెబుతాడా? ఇలాంటి మనుషులో విలువలు చచ్చిపోయే ఇలాంటి పనులన్నీ చేయిస్తున్నాడంటే ఆడెవడాడు? దెయ్యం. ఐగుప్తిలో ప్రతి దేవుడు బొమ్మ వెనకాల ఉన్నది ఎవడో తెలుసా? దెయ్యం. అందుకే దేవుడు అన్నాడు, ఈ దేవుళ్ళుగా పిలువబడుతున్న ఈ దెయ్యాలకి తీర్పు తీరుస్తానన్నాడు. తీర్పు తీరుస్తానన్నాడంటే ఉన్నోళ్ళకి తీరుస్తాడా లేనోళ్ళకి తీరుస్తాడా చెప్పండి? ఉంటేనే కదండి ఆ మాట అంటాడు.
ఇప్పుడు ఎవడో లేనుడి దగ్గరికి వచ్చి నేను ఆడితే ఇలాగా గోడైపు చూసి గొడవ ఆడుతున్నాను అనుకోండి, ఏమంటారండి నన్ను? వైజాగ్లోనే హైదరాబాద్లో జాయిన్ చేస్తారు నన్ను. ఎందుకు? ఇదేంటి గాల్లో మాట్లాడుకుంటున్నారు అనుకోరా. ఇప్పుడు అక్కడ ఎవడో ఉంటేనే కానీ నేను మాట్లాడతాను. దేవుడు కూడా ఐగుప్తికి వచ్చి తీర్పు తీరుస్తానంటే ఉన్నారనా లేరనా? ఉన్నారు. అది ఆయన అదృశ్య లక్షణాలకు కనబడతాయి. బయటికి భూమిని పూజిస్తున్నారు, బయటికి పిల్లిని పూజిస్తున్నారు, బయటికి నక్కను పూజిస్తున్నారు, బయటికి వర్షాన్ని పూజిస్తున్నారు. కానీ దాని వెనకున్న పతనమైపోయిన ఆత్మలు ఎవరో తెలుసా? దురాత్మలు ఉన్నాయి. వాడి సంగతి తెలుస్తున్నాడు దేవుడు. వాడితో యుద్ధం చేయడం కంటే ఐగుప్తిలో బాగా మొదటి నెల టైం పెట్టాడు. మొదటి నెల ఐగుప్తి దేవుళ్ళకి జడ్జిమెంట్ డే, తీర్పు దినం. బాగా వినాలి, ముగించేస్తున్నాను. ఐగుప్తిలో మొదటి నెల, మీ నెల మొదటి నెల జడ్జిమెంట్ డే ప్రకటించబోతున్నాను. ఎవరికి? ఆ దేవుళ్ళకి. అంటే తీర్పు తెచ్చిపోతున్నాను. ఆ దేవుళ్ళకే కాదు, ఆ దేవుళ్ళకి మొక్కుతున్న తొలి సంతానానికి, వాళ్ళ యొక్క మందలకు కూడా తీర్పు తీరుస్తాను, శవాల గొట్టగా మార్చేస్తా అన్నాడు. ఐగుప్తి దేవుళ్ళకి ఆరాధిస్తున్న వారికి తీర్పు తీస్తా అన్నాడు. ఇప్పుడు ఐగుప్తి దేవుళ్ళని ఆరాధిస్తున్నది ఐగుప్తీలు ఒక్కరే కాదు, మరి ఇశ్రాయేలు కూడా ఆరాధిస్తున్నారు. ఇశ్రాయేలు కూడా ఆరాధించారు కనుక వాళ్ళకు కూడా తీర్పు. అంటే మరి ఇప్పుడు ఏలకి తీర్పు జరుగుతుంది, దేవుళ్ళకి తీర్పు జరుగుతుంది, ఐగుప్తీలకి తీర్పు జరిగితే ఇప్పుడు ఈ తీర్పులో ఇశ్రాయేలు పడిపోకూడదంటే వీళ్ళకు ఒక సౌలభ్యం ఇచ్చాడు. ఆ సౌలభ్యమే పస్కా, ఆ సౌలభ్యమే పాసవర్, ఆ సౌలభ్యమే గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లకి గుర్తులు ఇచ్చాడు. ఆ గుర్తులేంటో ఇప్పుడు జాగ్రత్తగా చదవండి. ఆ గుర్తులేంటో తెలుసా? నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. ఆ గుర్తులు ఏంటంటే 3వ వచనంలో 12వ అధ్యాయం రండి ఒకసారి. నిర్గమాకాండం 12వ అధ్యాయం. కొన్ని పదాలు నేను చదువుతాను, మీరు నోట్ చేసుకోండి. 3వ వచనంలో అంటాడు, ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్ల ఉండాలట. ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ ఉండాలట. 6వ వచనంలో ఉంటుంది, మీరు ఇంటికి వెళ్తారు చదవండి. నిర్దోషమైన ఒక ఏడాది గొర్రెపిల్ల ఉండాలట. నెక్స్ట్ బాగా వినాలి, న్యూటన్ కోట్ చేసింది ఇదే. మళ్ళీ చెప్తాను, ప్రపంచ భవిష్యత్తు ఇదే. రేపేం జరగబోతుందో తప్పింపబడడానికి సౌలభ్యం ఇక్కడే చరిత్రలో నమోదు చేశాడు. ఇది నీకు అర్థమైతే వెంట్రుకలు లెగిస్తాయి, నీకు అర్థమైపోతే కళ్ళు మోస్తాయి. నీకు అర్థమైపోతే నేను దొరికితే వాడికి ఇంకోతలేటి 12 అయిపోయిందని. నీకు అర్థమైతే నడుతున్నాను, ప్రపంచ భవిష్యత్తుని కళ్ళతో చూస్తాను. మళ్ళీ అంటున్నాడు 14వ రోజు. ఏంటి? బాగా వినాలి, నేను నోట్ చేసే పాయింట్లు. 1, గొర్రెపిల్ల ఉండాలి. 2, నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల ఉండాలి. 3, 14వ రోజుకు సంబంధించిన కాలంలో జరగాలి. ఎన్నో రోజు? అది 7వ వచనంలో ఉంటుంది. 14వ రోజు సాయంకాలం అంతా గొర్రె పిల్లని చంపాలి. 46వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఆ గొర్రె పిల్లల్లో ఏ ఎముకను చెప్పండి ఇరవకూడదు. 13వ వచనంలో దాని రక్తాన్ని పై కొమ్మకి అడ్డ కొమ్మకి రాయాలి. అప్పుడు మరణదూత లేదా నేను మిమ్మల్ని చెప్పండి దాటిపోతాను అన్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే ఎలాంటి స్థితిలో పస్కా జరుగుతుంది? ఎలాంటి స్థితులు అంటే ప్రపంచానికి భవిష్యత్తుకి దానికి లింక్ పెట్టాడు. ఐగుప్తి దేనికి గుర్తుకుందో తెలుసా? బైబిల్ చదవడానికి అర్థమవుతుందండి. ఐగుప్తి దేనికి గుర్తుకుంది? లోకానికి గుర్తు. ఇశ్రాయేలు దేనికి గుర్తుకుంది? సంఘానికి గుర్తు. ఇప్పుడు బాగా ఉండాలి, ఐగుప్తికి అక్కడ తీర్పు తీరుస్తానన్నాడు, భవిష్యత్తులో ప్రపంచానికి తీర్పు తీరుస్తా. అంటే ఇది దీనికి ఛాయ. బాగా వినాలి, జరగబోయే దానికి ఛాయ, జరగబోయే దానికి దృష్టాంతము. ఏం జరగబోతుందో చరిత్రలో ముంగుర్తు. ఐగుప్తికి తీర్పు ఎలా తీర్చాడో ప్రపంచానికి సేమ్ అలాగే తీర్పు తీర్చబోతున్నాడు. ఎలా తీర్పు తీర్చబోతున్నాడు? ఐగుప్తికి దేన్ని బట్టి తీర్పు తీర్చాడు? దేవతల్ని, దేవుల్ని, మాయా స్వప్నాల్ని ఆరాధిస్తున్నారు గనక తీర్పు తీర్చాడు. ఆ దేవతలకి, దేవుళ్ళకి ఆరాధిస్తున్న వారికి కూడా తీర్పు తీర్చాడు. వారితో పాటు దేవుని పిల్లలు కూడా ఆరాధిస్తే
తీర్పు తీస్తా అంటే ఐగుప్తి దేవుళ్ళకి ఎలాగైతే తీర్పు తీర్చాడో మళ్ళీ ప్రపంచంలో మళ్ళీ తీర్పు జరగబోతుంది. ఇప్పుడు ఎవరికి? ఆకాశ మండలమందున చెప్పండి, సాతానికి, వాడు దురాత్మల సమూహానికి, వేవేల పరిశుద్ధ పరివారముతో దేవుడు దయ్యాలతో యుద్ధం చేయడానికి ప్రపంచం మీదకి రాబోతున్నాడు. ఇదే రాకడంటాం. ప్రపంచంలో పట్టిన దురాత్మలు ఒక్కొక్క దిక్కున ఒక్కొక్కలాగా పాతికిపోయి ఉన్నాయి. ఒకడికి వ్యసనాలుగా పాతికిపోయాయి, ఒకడికి ఆకారం వెనకాల పాతికిపోయాయి, ఒకడికి కామ వికారంగా పాతికిపోయాయి. ఒక్కొక్క దిక్కున ఒక్కొక్కలాగా దయ్యాలు ఈ ప్రపంచాన్ని ఆవహించాయి. అందుకే క్రొత్త నిబంధన ఏమని డీకోడ్ చేసింది తెలుసా? ఇది ఒక చీకటి ప్రపంచం, డార్క్ యూనివర్స్ అన్నారు. డార్క్ యూనివర్స్ అయిపోయింది ఈ ప్రపంచం. చూడండి, అన్ని చేసే పనులన్నీ దయ్యపు పనులు జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు లేదో. నేను రాత్రి కార్లు వెళుతూ ఈ డార్క్ యూనివర్స్, ఇప్పుడు లేటెస్ట్ కామెడీ ఏంటో తెలుసిన? డార్క్ కామెడీ అంట. డార్క్ కామెడీ. ఏం కామెడీ? డార్క్ కామెడీ అంటే ఏంటో తెలుసా? అమ్మా నాన్న సంసారం చేసుకుంటే, బాగా వినాలి, అమ్మా నాన్న సంసారం చేసుకుంటే అమ్మా నాన్న శృంగారం మీద జోకులు వేసుకోవడం డార్క్ కామెడీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు లేదో, అలాంటి బుద్ధిహీనమైన సంసారం మీద బుద్ధిహీనమైన పనికి మాలిన ఒక ఎదవ ఆ అమ్మ నాన్న మీద జోకేస్తే, వాళ్ళ అమ్మ నాన్న బెడ్రూమ్లో ఉన్నవాడు, ఆ అమ్మ నాన్న బెడ్రూమ్లు ఉంటే వాళ్ళ అమ్మ నాన్న మీద జోకులేస్తే, అలాంటి ఎదవకి ఈ ప్రధానమంత్రి గారు ఉత్తమ గ్రహీత అవార్డు ఇచ్చారు తెలుసా? డార్క్ యూనివర్స్ మీరు చూడండి. ఇప్పుడున్న ప్రధానమంత్రి అట, అతగాడట ఆధ్యాత్మిక జీవితం కొరకు యూట్యూబ్లో పాటుపడుతున్నాడని అలాంటి ఎదవకట ఉత్తమ గ్రహీత అవార్డు ఇచ్చారట. అమ్మ నాన్న మీద జోకులు. ఆ మధ్య చూసారా, ఆ పనికి మాలినాడు ఎవడో ఉన్నాడు, చిన్న పిల్ల ముందుంటే వాళ్ళ నాన్న బెల్టులో కూర్చోబెట్టి ఆ పిల్లని ఇలా ఊపడానికి వస్తుంటే ఆ చిన్న పిల్లకి వాళ్ళ నాన్నకి శృంగారం అనే ఒక డార్క్ కామెడీ చేశారండి. జైలు వేశారు ఎదవని, మీరు చూసారు లేదో. అరే ఇలాంటివి ఏంటంటే మీరు చూడండి, ఆడవారి యొక్క బాగా వినాలి, చావుల మీద జోకులు వేయడం డెవిల్ కామెడీ అంటారు దీన్ని. ఇంటర్నెట్లో ఇంకొక నెట్ ఉంది, ఆ నెట్ పేరు ఏంటో తెలుసా? డార్క్ నెట్ అంటారు దాన్ని. మీరు వెళ్ళి చూడండి, ఈ బెంగళూరులో, ఈ హైదరాబాద్లో చదువుతున్న, ఈ ఉద్యోగాలు చేస్తున్న యంగ్స్టర్స్ అందరూ దేని చూస్తూ పరిగెడుతున్నారు తెలుసా? అడల్ట్ కామెడీకి పరిగెడుతున్నారు. ఈ కామెడీ కావాలంట, దయ్యాల కామెడీ కావాలంటే సిగ్గు బాధ్యత విలువలు లేకుండా ఎంత పచ్చిగా మాట్లాడితే అది కామెడీ అంట. మళ్ళీ చెప్తున్నాను, డీసో గాడిద గుడ్డుసో జబర్దస్తి చెత్త చెదారం ఇవన్నీ ఏ జోన్లోకి వస్తాయి చెప్పనా? ఇదంతా డార్క్ షో. మరి చెప్తున్నాను, డార్క్ షో. మీరు పిల్లలతో చూసారంటే ఎగిరిపోతారు. మీరు ఏమనుకుంటున్నారు? వాడు ఏ జోకులు వేస్తున్నారు? ఎదవలందరూ ఉన్నారు ఆ నడుతాను. వాళ్ళు నా మీద కేసు వేసినా పర్లేదండి. వాళ్ళు ఏ జోకులు వేస్తున్నారు తెలుసా? భార్యల మీద జోకులు, బిడ్డల మీద జోకులు, డబుల్ మీనింగ్ జోకులు, అక్రమ సంబంధం మీద జోకులు, పనికి మాలిన స్కిట్లు, డబుల్ మీనింగ్ డైలాగులు, పనికి మాలిన చెత్త అంతా నడుతాను. ఇదంతా వ్యవస్థ దేంతో వస్తున్న? దెయ్యం పట్టింది ఈ ప్రపంచానికి, దురాత్మ పట్టింది ఈ ప్రపంచానికి. అందుకే ఎక్కడ చూడండి ఆడ లక్షణాలు కనబడతాయి. ఒక నవ్వుకోవడంలో ఆహ్లాదకరం లేదు, ఒక చక్కటి దృశ్యాన్ని చూడడానికి ఎక్కడ చూడండి సెక్స్ 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 నిండిపోయింది కామ వికారంతో. దయ్యం పట్టింది ఈ ప్రపంచానికి. అందుకని చెప్తున్నాను, ఈ ప్రపంచానికి హడల్డ్ కామెడీయే, డార్క్ కామెడీయే నచ్చింది ఈ ప్రపంచానికి. సినిమాలు చూసారా, ఒక్క పద్ధతి అయిన మాట ఉందా? డబుల్ మీనింగ్ పాట అవి హిట్ అయిపోతున్నాయి ఈ మధ్య. అదేదో పాట వచ్చింది, ఊ మీద పాటేటండి, ఆ మీద పాటేటండి. అంతకుముందు ఆ అంటే ఏదో చెప్పారు, ఇప్పుడు ఆ ఏదో చెప్తున్నారు. ఇప్పుడు ఊ అంటున్నాడు, ఇంకొచ్చి కిసిక్క మాట, చెత్త అంతా నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఈ దరిద్ర మాటలకు మళ్ళీ ఉత్తమ గ్రహతలలో చెత్త అంత ఎత్తున్నారు, నడుతున్నారు. ఈ ఇండస్ట్రీ ఏదైతే ఇండస్ట్రీ, నాకు భయం నేను చెప్తున్నాను, ఈ పనికి మాలిన ఇండస్ట్రీ మీద ఎవరైనా ఫైట్ చేస్తే బాగుండండి, బ్యాన్ చేస్తే బాగుండండి, ఉత్తమ చిత్రాలు తీయండి అని చెప్పేవాడు ఉంటే బాగుండండి. ఆ ఇండస్ట్రీకి నడుతున్నారు. ఆ ఇండస్ట్రీకి ఒకప్పుడు ఒక విలువలు ఉండేవేమో, ఇప్పుడు ఆ ఇండస్ట్రీకి దయ్యం పట్టింది.
యూట్యూబ్లో ఇలాంటి అలర్ట్ కామెడీ చేస్తున్నవాడికి దయ్యం పట్టింది, దరిద్రం పట్టింది. ఇలాంటి ప్రపంచానికి దేవుడు మరి చెప్తాడు, తీర్పు తీర్చడానికి రాబోతుందంటే ఎక్కడెక్కడ దయ్యం చేత ఏ అవస్థ నడిపిస్తుందో ఆ అవస్థలకి దేవుడు మళ్ళీ తీర్పు తీర్చడానికి రాబోతుంది. అంటే ఐగుప్తులో వికృత చర్యలు, ఐగుప్తులో కూడా ఆ వాయు వరుసలు లేవు. అబ్రహాం భార్యను ఎత్తుకుపోతారు, అక్కడికి వెళితే ఎత్తుకున్నాయా ఐగుప్తిలో? పొరుగోడు భార్యను ఎత్తుకుపోతారు, వావి వరుసలు లేవు. ఆడింట్లో గీడు దూరుతాడు, ఈడింట్లో గాడి దూరుతాడు. డెవలప్మెంట్ అంటే సేమ్ ఐగుప్తి ఎలా ఉందో చెప్పండి, ఇప్పుడు ప్రపంచం అలాగ ఉంది. ఆ రోజు ఐగుప్తికి ఎలాగైతే తీర్పు తీర్చాడో ఈ ప్రపంచాన్ని కూడా అలాగే తీర్పు తీరుస్తున్నాడు. అంటే ఐగుప్తి పరిస్థితులు ఎలా ఉన్నాయో, వావి వరస, బాధ్యత, సంసారం, పెద్దోడు చిన్నోడు ఉన్నాయా? ఆ యోసేపు మీద కన్నేసింది, వావి వరసలు ఉన్నాయా? ఐగుప్తి ఎలా ఉందో సేమ్ ప్రపంచం అలా వచ్చింది. ఇప్పుడు ఐగుప్తిని వదలని దేవుడు ప్రపంచమంతా ఐగుప్తి అయితే వదులుతాడా చెప్పండి? మళ్ళీ కత్తేసుకొస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తీర్పు తెచ్చడానికి రాబోతున్నాడు, మళ్ళీ నరకబడడానికి వస్తున్నాడు దేవుడు. ఎలాంటి టైంలో బాగా వినాలి, ఐగుప్తిలో ఆ దేవతలను ఆరాధించిన వారందరినీ దేవుడు ఎలాగైతే హతము చేశాడో, ఇశ్రాయేల్ను కూడా ఎలాగైతే వదలన్నాడో, ఈరోజు నిన్ను నన్ను మనందరినీ వదలాలి అంటే మళ్ళీ పస్కా జరగాలి. ఇప్పుడు ఏ పస్కా? గొర్రెల మంద దగ్గర కనిపోతారు. మళ్ళీ పస్కా జరగాలంటే మేకల మంద దగ్గర పోయి ఏడాది మేక ఉందా అని అడుగుతారు. ఇప్పుడు గొర్రె మారింది, మేక మారింది, ఒక పస్కా, పాస్ అవర్ అని ఒక విషయం జరుగుతుంది. ఇప్పుడు ఏం జరిగింది, ఎక్కడ జరిగిందంటే మీకు బైబిల్ థీమ్ అర్థమైతే టైం అయింది కనుక నేను చెప్పేస్తున్నాను. ఏమర్థమైందంటే మన కొరింథీ పత్రిక చెప్తాడు, ఒకసారి చూడండి. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. ఏంటట ఆ పస్కా చేస్తున్నప్పుడు ఏమన్నాడు? పులిసిన పిండి ఉండకూడదు, పులిసిన రొట్టె తినకూడదు, నాణ్యమైన రొట్టె తినాలన్నారు. ఇప్పుడు ఏమంటో తెలుసు, పులిసిన పిండి మీలో ఉండకూడదు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు మళ్ళీ బాగా వినాలి, ఒక నిర్దోషమైన పస్కా జరగాలంట. అక్కడ క్వాలిటీస్ ఏం చెప్పాడు తెలుసా? అక్కడ క్వాలిటీ చెప్పాడు చూడండి. పస్కా టైంలో ఏముండాలి? మీ కుటుంబాన్ని అంతటికి గొర్రె పిల్ల ఉండాలి. ఆ గొర్రె పిల్ల ఎవరో తెలుసా? ఈ నాశనమైపోతున్న ఈ ప్రపంచానికి కుటుంబాన్ని రక్షించే ఒకే ఒక్క గొర్రె పిల్ల, లోక పాపాలను మోసుకొని పోయే గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల పేరు నజరేయుడైన యేసుడు. ఈ ప్రపంచానికి మళ్ళీ తీర్పు జరుగుతున్నప్పుడు నువ్వు నీ బిడ్డలతో సహా బతకాలంటే నీకు గొర్రె పిల్ల అవసరం. ఆ గొర్రె పిల్ల పేరు నజరేయుడైన యేసు. ఆయన నువ్వు దగ్గర తెచ్చుకోవాలి. ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఆయన నిర్దోషమైన వాడు. అందుకే ఈ పిలాతు, అందుకే ఈ రాజులు ఏమంటారు తెలుసా? ఆయన యందు నాకు ఏ దోషము చెప్పండి కానీ అంటే దాని అర్థం ఏంటి? ఆయన నిర్దోషమైన వాడు. ఆ గొర్రె పిల్ల నిర్దోషమైనది. ఆ గొర్రె పిల్లలో ఏ పాపం లేదు. అందుకే సర్టిఫికేట్ ఎవరు ఇస్తున్నారు తెలుసా? ఆ గవర్నర్ ఇస్తున్నాడు. ఏమని? ఆయన నిర్దోషమైన వాడు, ఆయన యందు నాకు ఏ లోపం కనబడలేదంటే నిజమైన గొర్రె పిల్ల. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే 14వ రోజు ఆ గొర్రె పిల్ల సాయంకాలం అని చనిపోవాలి. మీరు హిస్టరీ తిరగేసుకొని టైం లేదు కానీ నేను చెప్పట్లేదు. సరిగ్గా యేసుప్రభు పస్కా టైంలో ఎన్నో రోజు చచ్చిపోయాడు తెలుసా? 14వ రోజు చచ్చిపోయాడు. ఏ టైంకి చనిపోయాడు తెలుసా? మీకు సువార్తలు చేస్తే అర్థమవుద్ది. సాయంకాలం చెప్పండి 3 గంటలకు చనిపోయాడు. సేమ్ ఉంది చూడండి. నిర్దోషమైన వాడు 14వ రోజు చనిపోయాడు. ఏ మచ్చ లేనివాడు. ఇంకా చదువుతుంటే మనకు అర్థమవుద్ది, సాయంకాలం అందే చనిపోయాడు. ఇంకా ఏముంది? ఆయన ఎక్కడా పులియలేదు, ఆయన ఎక్కడా పులిసి పెట్టిన వాడిగా మారలేదు. అంటే ఇప్పుడు బాగా వినండి, ఆ రోజు ఇలాంటి నిర్దోషమైన గొర్రె పిల్లని తీసుకుని ఆ రక్తము అడ్డు కమ్ముకి నిలువు కమ్ముకి రాసుకుంటే మరణదూత పాపం చేసిన ఇశ్రాయేలు మీద నుంచి ఏమేం చెప్పండి?
దాటిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేఘాల మీద దేవుడు రాబోతున్నాడు. ఇప్పుడు నువ్వు నీ బిడ్డలతో బతకాలి అంటే నీకు ఒకే ఒక్క దిక్కు, ఆ గొర్రె పిల్ల రక్తంలో కడుక్కోవలసిందే. ఇక ఏరే దిక్కు లేదు. దీన్నే పాస్ అవర్ అంటే ఆ మరణ దూత నీ మీద కంటే రెండవ రాకుల్లో ఏం జరగబోతుంది? గెద్దలు పోగవుతాయట, పీనుగులు ఎక్కువ అవుతాయంటే సేమ్ ఐగుప్తియే. మీకు అర్థమవుతుందో లేదో? గెద్దలు పోగవుతాయట, పీనుగులు ఎక్కువ అవుతాయట, మరణఘోష ఎక్కువైపోద్దట. ఆ దినం ఎలా ఉంటుందంటే చెప్తున్నాడు, ఆ దినం ఆ కొండల్లోనికి మెట్టల్లోకి పారిపోతారట, మిద్దెల మీద ఉన్నవారు కూడా చచ్చిపోతారట. ఎక్కడెక్కడ గుంపులు ఉంటారు, ఎగిరిపోతారంటే ఎక్కడ చూసినా శవాలు 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 శవాలు, గెద్దలు పోగోవడం, మరణఘోష. సేమ్ ఐగుప్తిలో ఎలాగైతే మరణఘోష వచ్చిందో రేపు భవిష్యత్తు కూడా అదే జరగబోతుంది. అలాంటి టైంలో నువ్వు బతకాలి అంటే ఐగుప్తిలో గొర్రె పిల్ల ఎలాగైతే వాళ్ళని కాపాడిందో రేపు జరగబోతున్న భవిష్యత్తులో నువ్వు బతికి బట్టగట్టాలంటే మళ్ళీ నీకు దిక్కు చెప్పండి, నీ పాపాలు మోసుకొని పోయే గొర్రె, లేకపోతే నువ్వు బతుకు. గుర్తుపెట్టుకో. అందుకే ఎఫ్సీ పత్రికలో ఏమని కోట్ చేస్తున్నాడు చూడండి, ముగించేద్దాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుండి, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా మీరు క్రీస్తుతో కూడా బతికించిన. ఐగుప్తిలో ఇశ్రాయేల్ అపరాధాలు పాపాలు చేసి ఎలాగైతే పస్కా టైంకి చనిపోయారో ఏ టైం కూడా మనం ఎలా చచ్చిపోయినాం చెప్పండి? అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయి ఎవరిని ఆరాధిస్తున్నామంటే ఆ కింద చెప్తాడు చూడండి, మీరు వాటిని చేయొచ్చు. ఈ యుగ సంబంధమైన అధిపతి అంటే ఐగుప్తిలో వాళ్ళు ఎలాగైతే ఆ దేవుళ్ళని ఆరాధించారో ఈరోజు కూడా మనం కూడా ఎవరిని ఆరాధిస్తున్నాం చెప్పండి? ఈ యుగ సంబంధమైన దేవుళ్ళు, దేవతలు, దురాత్మలను ఆరాధిస్తున్నాం. ఎలా ఆరాధిస్తున్నాం? చచ్చిపోయి ఆరాధిస్తున్నాం. మనకు అది కామెడీలా కనబడుతుందంటే నీకు ఎలా ఉంది? దురాత్మ పట్టింది. నీకు దరిద్రమంతా నచ్చుతుందంటే నీకు దురాత్మ పట్టింది. నీకు బూతులు కూడా బూతుల్లాగా అనిపించట్లేదంటే దురాత్మ పట్టింది. నీకు దరిద్రం అంతా నచ్చుతుందంటే నీకు దురాత్మ పట్టింది. అందుకే చెప్తున్నాడు, అపరాధముల చేత పాపముల చేత చచ్చాం. ఎందుకు చచ్చామంటే ఆడిని ఆరాధిస్తున్నాం కనుక చచ్చాం. ఎవరిని ఆరాధిస్తున్నాం? ఆడొకడు ఉన్నాడు, ఆడు ప్రేరేపిస్తాడు. ఆడు యుగ సంబంధమైన దేవత. ఆడెక్కడికి పడతాడు? ఎలా వస్తాడు చెప్పినా? ఒకడికి దేవుళ్ళ వస్తాడు, ఒకడికి ఫిలాసఫీలో వస్తాడు, ఒకడికి జ్ఞానంలో వస్తాడు, ఒకడికి నాస్తిక భావంలో వస్తాడు. ఒక్కొక్కడికి ఒక్కలా వస్తాడు. వచ్చేమంటాడంటే నువ్వు నీలాగే బతుకు అంటాడు. దేవుడు గీవుడు ఇలాంటివేమీ లేదు, నీకు నచ్చినట్టు బతుకు, నీ హృదయం చెప్పింది. చెత్త ఫిలాసఫీ అంతా చెప్తాడు. అమ్మ నాన్న నీకు అడ్డొస్తే వాళ్ళ మీద ఒక లెటర్ రాయి అన్నాడు. ఏమని? మా ప్రేమకు మీరు అడ్డురాకండి అన్నారట. ఎవరాళ్ళు? వాళ్ళెవరో నిన్ను కన్నవాళ్ళు గాడిద. వాళ్ళెవరో నిన్ను కన్నవాళ్ళు. నిన్ను కన్న వాళ్ళ మీద నువ్వు లెటర్ రాస్తున్నాడు. నిన్ను ఏం చేయాలి? దయ్యం పట్టింది. ఈరోజు చూడండి, ఎక్కడ పడితే అక్కడ చూడండి, రకరకాల పోకల్లో. ఈరోజు మీరు చూసారు లేదో, తల్లి మీద పేక మీద అడిగే చంపేశాడు కొడుకు. చూసారు లేదో? ఎలాగైపోయారు ఏంటంటే మీకు ఎలా కనబడుతుందో, ఇది నేరాల ఘోరాల్లో కనబడకూడదండి. ఎలా కనబడాలి చెప్పినా? ఇవన్నీ దయ్యపు చర్యలే. దయ్యపు మనిషి కాస్త ఏమైపడి చెప్పండి, దయ్యం. ఒక మనిషి 72 మొక్కలు ఇంకొకరు నరుగుతున్నాడంటే అన్ని ఏమనాలండి? ఆడు మనిషి అనాలండి? దయ్యమాడు అని మనిషి అనగలమా చెప్పండి? అన్ని ప్రేయస్, ఇందాక వీడియో చూసారు లేదో, ప్రేయస్సి ప్రేమను ఒప్పుకోలేదని ఆడి మీద పెట్రోల్ పోసుకున్నాడు. ఆవిడ మీద పెట్రోల్ వేసిందిరా, కాలిపోదామని పట్టుకుని పొల్ల వెలిగించేశాడు. ఇవన్నీ నడుతున్నాను. ఇవి దైవిక లక్షణాలా దయ్యం లక్షణాలు చెప్పండి? నిన్ను ప్రేమించకపోతే చంపేస్తావా? ఆడెవరో చూసారు లేదో, ఆ పిల్లని 4 ముక్కల కింద నరికేశాడు. ఒప్పుకోలేదని వెళ్తా ఆ అమ్మాయి ఉద్యోగానికి వెళ్తుండే వెనక నుంచి కసక్కి మనం పొడి చేశాడు. ఇలాంటివన్నీ ఎలా చేస్తాం? పొడిసేయడం ఏంట్రా, రక్తం చూడడం ఏంట్రా, లాక్కెళ్ళిపోవడం ఏంట్రా, ఇవేంట్రా ఈ పనులు అంటే? ఐగుప్తులు ఇలాగే జరిగాయి. ఐగుప్తులన్నీ మడ్రల్లో, మానభంగాలు, పొరుగుల సంసారంలో దూరడం, ఇవన్నీ ఐగుప్తులో జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది చెప్పండి? అవే జరుగుతున్నాయి. అక్కడ ఎందుకు జరిగాయి? అక్కడ కూడా యుగ సంబంధమైన దేవత ఉన్నాడు. ఇప్పుడు ప్రపంచంలో ఎందుకు జరుగుతున్నాయి? ఆడే మళ్ళీ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు.
ఇప్పుడు ఆ శత్రువులు తాట తీయడానికి మళ్ళీ ఐగుప్తిలో దేవుడు ఎలాగైతే వాళ్ళకి తీర్పు తీర్చాడో మళ్ళీ ఈ యుగ సంబంధమైన దేవుడికి వాని యొక్క సమూహానికి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆ టైంలో నువ్వు బతికి బట్టగట్టాలంటే దానికి సూత్రం ఒకటే, నువ్వు గొర్రెపిల్ల శరీరాన్ని గొర్రెపిల్ల రక్తాన్ని తాగాలి. గొర్రెపిల్ల శరీరం కొలిపి అంటే దేవుడు వచ్చే సమయానికి రక్తములో చేతులు కలపాలి. దేవుడు వచ్చే సమయానికి చెప్పండి ఆ మాంసం, ఆ గొర్రెపిల్ల మాంసం తినాలి. ఇప్పుడు గొర్రెపిల్ల మాంసం అంటే ఏంటి? రొట్టె. గొర్రెపిల్ల రక్తం అంటే ఏంటి? ద్రాక్షరసం. అంటే నువ్వు ఎందులో చేతులు ముంతా తెలుసా? ప్రతి వారం ప్రభురాత్రి సంస్కరణ. చాలా మందికి బుద్ధులేని లేడు చెప్పనా, ఇక్కడ ప్రభురాత్రి సంస్కరణ జరుగుతుంటే అలా లెగిసి వెళ్ళిపోతారు. పోతారు త్వరలో, మీ అందరూ రాసి పెట్టుకోండి. ఇక్కడ ప్రభురాత్రి నువ్వేదనుకుంటున్నావు? ప్రభురాత్రి భోజనం అంటే తెలుసా? ఇది పాటిస్తేనే ఆ రోజు తీర్పుల ఐగుప్తీలు బతికారు. ఇప్పుడు నువ్వు ఇది పాటిస్తేనే రేపు రెండో రాకల్లో బతికి బట్ట కడతావు. రేపు రాకల్లో నువ్వు బతకాలంటే రక్తంలో చేతులు ముంచావా? రేపు రాకల్లో బతికి బట్టగట్టాలి అంటే గొర్రెపిల్ల మాంసాన్ని తింటున్నావా? అంటే నీకు బాప్టిజం ఉండాలి, రక్షణ ఉండాలి. రాబోతున్న తీర్పులో నువ్వు కొట్టుకుపోకూడదంటే ప్రతి వారము లేదా నెల నీ సంఘంలో నువ్వు ఏం పాటిస్తుండాలి తెలుసా? రాకడ గడియలు వచ్చే సమయానికి రొట్టె ద్రాక్షరసంలో కలిసి ఉండాలి. అందులో కలిసి ఉండాలంటే ఈ రాత్రే నీకు అర్థం అవ్వాలి, నువ్వు నీటి బాప్టిజం పొందాలి. నిన్ను నువ్వు కడుక్కోవాలి, రక్షణ అనే అనుభవంలోకి రావాలి, గొర్రెపిల్ల రొట్టెని విరవాలి, గొర్రెపిల్ల రక్తాన్ని తాగాలి. ఇది ఎవడైతే చేస్తూ పాటిస్తూ ఉంటాడో మేఘాల మీద సంచరించడానికి వచ్చిన దేవుడు పాసవర్ అంటే నిన్ను ఏమనకుండా దాటిపోవాలి అంటే నువ్వు ఖచ్చితంగా గొర్రెపిల్ల రక్తములో నీ కుటుంబం కడగబడి ఉండాలి. లేదా అని వాళ్ళు చెప్తాను, నిన్ను కాపాడే నాదుడు దిక్కు దివాణం లేకుండా పోతావు. ఆ రోజు చాలామంది అనుకుంటారు యేసుప్రభు అమాయకంగా చచ్చిపోయాడు, ఏం తెలియకుండా చనిపోయాడు. అర్థమవుతుంటే వీళ్ళకి భవిష్యత్తు. ఇది నీకు నాకు అర్థమైందో లేదో కానీ ఇది డీకోడ్ చేసింది ఎవరో తెలుసా? సర్ ఐజక్ న్యూటన్. దీన్ని అంచనేసింది ఎవరు తెలుసా? యెరూషలేం చరిత్రను బట్టి ఐజక్ న్యూటన్. ప్రపంచం ఏం జరగబోతుందో ఇదిగో ఇలా చూచాయిగా చూసి చెప్పారు. అందుకే చూడండి, ఒక ఏడాది గొర్రెపిల్ల 14వ రోజు చనిపోవాలి, ఎముకలలో ఒక ఎముకైనా ఎరగలేదు. అందుకే చూడండి, ఫిలాతు అక్కడున్న సైనికులు ఎవరైతే ఉన్నారో పక్కవాని యొక్క ఆ దొంగల యొక్క ఎముకలైనా సుత్తుతో కొడతారు కానీ ఎవరు ఎముక ఎరవలేకపోతారు తెలుసా? ఎందుకు? మళ్ళీ గొర్రెపిల్ల ఎముక ఎరగడానికి వీల్లేదు. అందుకే మీరు చూడండి, అక్కడ పస్కాలో ఆ గొర్రెపిల్ల ఎముక ఎరగకూడదు, ఇక్కడ కలవరిగిరి మీద ఆయన ఎముకల్లో ఒక ఎముక కూడా పక్కనోడికైనా మోకాల మీద సుత్తిచ్చి కొట్టారు కానీ యేసుప్రభుని కొడితే ఈయనేమోడో తెలుసా? ప్రపంచాన్ని రక్షించే గొర్రెపిల్లవాడు. ఈయన ఎముకల్లో ఎముక లేదు, ఈయనలో ఒక ఎముకైనా ఎరవబడలేదు, ఒక దోషం కూడా లేదు. ఈయన రక్తము పూసుకొని బతికిన ప్రతి ఒక్కరు బతుకుతాడని చెప్పాడు. సాయంకాలం 14వ రోజు సాయంకాలం సరిగ్గా 3 గంటలకు ఆయన చనిపోయాడు. ఒక్కసారి చనిపోయినట్టు అన్నాడు, సమాప్తమైంది అన్నాడు. ఏమైంది? జడ్జిమెంట్. బాగా జడ్జిమెంట్, లీగాలిటీ అయిపోయింది, రుణములు కొట్టివేయబడ్డాయి. ఇది ఎవడైతే పాటిస్తాడో నేను వచ్చే సమయానికి ఇందులో ఎవడైతే బాధ్యత కలిగి ఉంటాడో వాడు ఆ రోజు బాగా వినండి, మరణానికి లోనవ్వకుండా తప్పింపబడతాడు. ఎవడైతే గొర్రె పిల్లను పట్టించుకోకుండా ఉంటాడో చెప్పండి, వాడి మీదకు దులిమారడానికి ఎవరవుతారు చెప్పినా? మరణం వస్తుంది, మరణ దూత వస్తుంది. ఎక్కడికి ఎత్తుకెళ్ళిపోద్ది అంటే అది సరాసరి రెండో మరణం ఉంది, దాని పేరు నరకం. చాలామంది అంటున్నారు నరకం ఉందా, నరకం ఉందా, నరకం ఉందా అంటే ఉంది. ఇంకా 60 సంవత్సరాల వారికి కనబడుతుంది నీకు. ఉంది. నరకం ఉందా, నరకం ఉందంటే ఉంది. నరకం ఉంది, వేదనకరమైన స్థలం ఉంది. ఇవన్నీ ఉన్నాయంటే ఉన్నాయి. ఈ డైమండ్స్కి అర్థమవుతుంది, ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళు లేదా డిగ్రీ చదివిన ఒక చేయొద్దండి. ఉన్నారు ఎవరైనా? ఉన్నారా? ఓకే. మీకు 2D 3D తెలుసు కదండి. 2D తెలియకపోతే రేపు తూపైపోయింది చూడడమే. 2D తీయడం ఉందిగా మీకు. ఎప్పుడైనా గమనించండి, దాని థియరీ ఒకటి ఉంటుంది. దాని థియరీ అని చెప్పిన
అంటే 2Dలో ఒక జీవులు ఉంటాయి, 3Dలో ఒక జీవులు ఉంటాయి. మీరు గమనించండి, 3Dలో ఉన్న జీవులు అంటే మనం 3Dలో ఉన్న మనం 2Dలోకి దిగామనుకోండి, ఆ ప్రపంచం కోల్పోతుంది, ఆ ప్రపంచం కుప్పకూలిపోతుంది. మీకు రాకడ ఉందా, నరకం ఉందా అనడానికి ఇవే సూత్రాలు. 2D బాగా 2D అంటారు, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్, 4th డైమెన్షన్ అంటారుగా. 3 డైమెన్షన్లో ఉన్న మనం అంటే మనది ఒక ప్రపంచం, మనకు కొన్నే కనబడతాయి. 2 డైమెన్షన్ ఉంటాయి, వారికి ఏం కనబడదు, ఏం ఉండదు. అంటే కొన్ని జీవులు ఉంటాయి, ఆ జీవుల ప్రపంచంలోకి 3Dలో ఉన్నవారు వెళ్ళారనుకోండి, ఆ ప్రపంచం ఆ రోజు నాశనం అయిపోతుందట. ఇప్పుడు 3Dలో ఉన్న వారికి మనకందరి డైమెన్షన్లో కొన్ని జీవులు ఉన్నాయి, దోతలు, దేవుడు, దయ్యాలు. బాగా వినండి, ఈ ఒక రోజు దేవుడు ఎలా వస్తాడట, తన దోతల సమూహం ఎక్కడికి వస్తున్నాడట, ఈ 3 డైమెన్షన్లోకి ఎప్పుడైతే వచ్చాడో ఆ డైమెన్షన్లో ఉన్న జీవులు ఈ డైమెన్షన్లోకి వచ్చిన వెంటనే ఈ ప్రపంచం ఏమైపోతుంది చెప్పనా, గొప్ప కూలిపోతుంది. నీకు అర్థం లేదని నాకు అర్థమైంది. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇదొక డైమెన్షన్ అనుకోండి, ఇదొక డైమెన్షన్ అనుకోండి. ఇది పైబ్రిక్లా ఉంటుంది. ఈ పైబ్రిక్లో ఉన్న డైమెన్షన్లోకి ఇది ఇలానే ఉండాలి, ఇదొక వ్యవస్థ. ఈ వ్యవస్థలోనికి ఈ డైమెన్షన్లోకి మనం ఎలా దిగామనుకోండి, ఇది ఎప్పుడైతే దిగామో దీనికి ఒక ఓజోన్ కన్నం పడినట్టు ఈ వ్యవస్థ కన్నం పడుతుంది. ఆ 3D డైమెన్షన్ అయినా, 4D అయినా, 2D అయినా, దానికి ఎప్పుడైతే కన్నం పడిందో, కన్నం పడిన ఆ యూనివర్స్ ఆ రోజు నాశనం అయిపోతుంది. మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే, యేసు ప్రభు దూతల సమూహంతో ఈ లోకంలోకి ఎప్పుడైతే అడుగు పెడతాడో తన ఆగమన ప్రకాశంతోనే ఈ డైమెన్షన్ ఏమవుతుందో తెలుసా, ఒకేసారి రెప్పపాటున ఏమవుతుంది చెప్పండి, గొప్ప కూలిపోతుంది. ఇది సైన్స్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది జరగబోతుంది. ఆ జరగబోయే గడియలో నన్ను నేను ఎలా కాపాడుకోవాలంటే, మళ్ళీ సూత్రం, ఐగుప్తులో తన పిల్లల్ని దేవుడు చెప్పినట్టు చేస్తే తమ్మును తాము ఎలా కాపాడుకున్నారో ఇప్పుడు కూడా అదే సూత్రం. ముందు జరిగిందే చెప్పండి, మళ్ళీ జరగబోతుంది. పాస్ అవర్ బాగా వినండి, అదే రిపీట్ అవబోతుంది. ఆ రోజు ఐగుప్తులో ఆల బతికి బట్టగట్టారు, ఈరోజు ప్రపంచమని ఐగుప్తులో నువ్వు బతికి బట్టగట్టాలంటే నీకు ఒకటే దిక్కు, యేసు ప్రభుని ఖచ్చితంగా నమ్మాల్సిందే. నేను నమ్మను, నాకు ఇంకా టైం ఉందంటే నేను అడుగుతున్నాను, ఎంత టైం ఉంది చెప్పు, నువ్వు నమ్మాలి. నేను ఇంకా నమ్మనంటే ఈ రాత్రి ఇలాగ ముగింపు ప్రార్థన అయిన వెంటనే వస్తాడు అనుకోండి యేసు ప్రభు, ఎవరు ఎత్తపడతారు చెప్పనా, ఎవరైతే గొర్రె పిల్ల రక్తం అంటే రొట్టె ద్రాక్షరసం, మీరేమంటారు బల్లారాధన అంటారు చూసారా. ఈ బల్లారాధనలో ఎవరైతే పాలు పంపులు పొంది ఎప్పటికే ఉంటారో, ఎవరైతే లాస్ట్ సపర్లో ఇన్వాల్వ్ అయి ఉంటారో, ఎవరైతే ప్రభురాత్రి భోజనంలో పాల్గొని ఉంటారో వాళ్ళు ధన్యజీవులు. ఇంకా మేము రక్తం పూసుకోము, ఐగుప్తులో ఈదుల్లో తిరుగుతామంటే చెప్పండి, నీకుంది సందడి, కంగారు పడకండి. ఎవరికైతే బాప్టిజాలు లేవో, ఎవరైతే ప్రభురాత్రి భోజనం తీసుకోరో మీ అందరికీ రగడ. నేను సీరియస్ చెప్తున్నాను, ఇది చాలా బయట వాళ్ళకి ఈ విషయాలు అర్థం అవ్వండి. ఇది ఒక మర్మగర్భంగా ఉంది, ఇది బయట వాళ్ళకి అర్థమవుతుంది, కానీ బైబిల్ ఎరిగిన మనకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి. మీరు బయటికి వెళ్ళిన తర్వాత కనబడ్డాడంటే ఎవడ నీ ఎవడ కనబడ్డా సముద్రంలో కనబడుతున్నాడు, యేసు ప్రభు ఎక్కడున్నాడు, ఎక్కడి వరకు వచ్చాడు, చంద్రమండలం దాటాడా, కనబడ్డు. నీకు ఎలా కనబడదు తెలుసా, ఈ బైబిల్ వెలుగులో చూడు, ఈ లేఖనాల వెలుగులో చూడు, ఆయన వస్తున్నాడో లేదో, గొర్రె పిల్ల సమీపమనే ఉందని నీకు అర్థమైపోద్ది. చిన్న మంద అంచనా వేస్తుంది, నా ప్రభు త్వరలోనే రాబోతుంది. ఎందుకంటే చూస్తే అర్థమైపోతుంది, దయ్యాల ప్రపంచం అయిపోయింది, దరిద్రం అంతా తయారైంది, ఇక తీర్పు త్వరలోనే జరగబోతుంది. ఆ తీర్పు ఉందని నమ్మితే ఆత్మదేవుడు ఈరోజే నీకు చెప్తున్నాడు, తీర్పును గూర్చి, నీతిని గూర్చి, పాపమును గూర్చి ఈరోజు నేను ఒప్పింపజేస్తే ఇక ఆలస్యం చేయకు, త్వరలో నేను బాప్టిజంలోనికి అడుగులు వేయి, ప్రభురాత్రి సంస్కరణలో చేతులు కలుపు, ఆయన రక్తాన్ని నీ ఇంటికి నీకు ఒక్కసారి కడగబడు, ఆయన వచ్చినప్పుడు ఆ పాస్ అవర్లో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు రక్షించునుగాక. ఇది మేధావులు ఎదురు చూసిన భవిష్యత్తులో మీ అందరూ సంతోషంతో ఎత్తబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన